క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క దిల్షునర్లో ప్రారంభింపబడ్డ ఈ యొక్క న్యూ టెస్టమెంట్ చర్చ్ 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో ఇంకొక ఆదివార ఆరాధనకి రాగలటకు, ఈ ఆరాధన కొనసాగటకు దేవుడు చూపుతున్న ఇప్పటి వరకు చూపిన కృపకై దేవునికి మహిమను చెల్లించుకుంటూ, మరి దేవుడు గతకాలం అంతా ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడి, తన వాక్యం ద్వారా బలపరిచి, తన వాక్యం ద్వారా మనకు బోధించి, తన వాక్య వెలుగులో నడిపిస్తూ మనము మరణాన్ని, శాపాన్ని, ఈ లోకంలో రాబోయే తీర్పును, దేవుడి ఉగ్రతను తప్పించుకోవటానికి దేవుడు మనకు సత్య, నీతి, జీవవాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం 18 ఏళ్ళు నడుచుకుంటూ వస్తున్నాం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ 19వ సంవత్సరంలో కూడా ఇంకా మనం దేవునిలో ఆయన మన జీవితంలో తలపెట్టిన, ప్రారంభించిన కార్యం అది సంపూర్ణం కావాలంటే ఇంకా దేవుని వాక్యం అవసరం మనకు. కనుక ఈ సంవత్సరం కూడా దేవుని వాక్యంలో మనము ఆ యొక్క బలపడి ఆయన కొరకు వీర శూర కార్యాలు చేయటమే కాకుండా ఒక మంచి సాక్షులుగా కూడా ఈ లోకంలో బ్రతకటమే ఆయన యొక్క పిలుపు మన పట్ల. సో అందు నిమిత్తమై దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు వాక్య భాగం విషయమే మనం ఆదికాండం తీసి 1వ అధ్యాయములో, మరి ఆది యందు కదా దేవుడు భూమి ఆకర్షించను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జనులను కమ్మి ఉండెను. కనుక దేవుడు ఆ యొక్క సృష్టి కార్యాన్ని ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలో రాశాడు. ఎంత చక్కగా రాశాడు ఈ సృష్టి కార్యాన్ని అంటే, దేవుడు ఈ భూమి మీద వెలుతురు కావటానికి ఆయన వెలుతురుని చేశాడని, మొదటి దినము ఆయన వెలుతురుని చీకటిని వేరుపరిచాడని, రెండవ రోజు ఆయన ఈ యొక్క భూమి మీద ఉన్న జలములను ఆయన వేరు చేశాడని, మూడవ దినమున ఆ యొక్క జలములను ఆరిపోచేసి ఆయన చెట్లను, వృక్షాలను, ఆ యొక్క విత్తనములు ఇచ్చే చెట్లను చేశాడని, నాలుగో దినమున సూర్య చంద్రులను చేసి, పగటి నెలటకు సూర్యుడు, రాత్రి నెలటకు చంద్రుని చేసి కాలముల కొరకై ఆయన దాన్ని చేశాడని, ఐదవ రోజున ఆయన ఆకాశ పక్షులను చేశాడని, జలచరములను చేశాడని, ఆ తర్వాత ఆరో దినమున ఆయన జంతువులను చేసి, ఆఖరిగా మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపంలో చేసి ఆయన ఈ లోకాన్ని, ఈ యొక్క భూలోకాన్ని మానవుడికి ఇచ్చాడని బైబిల్ ఇంత స్పష్టంగా. ఇలాంటి ఈ సృష్టి క్రమము ఇక ఈ లోకంలో ఏ మత గ్రంథంలో లేదు, ఎవ్వడు కూడా రాయలేకపోయాడు. ఎందుకంటే ఏ దేవుడు వాడు దేవుడు కాదు కనుక. ఆ యొక్క ముస్లిమ్స్ ఖురాన్ తీసి చూడండి, దాంట్లో యొక్క క్రియేషన్ గురించి ఏమీ లేదు. అలాగనే హిందూ గ్రంథాల్లో ఎన్నో గ్రంథాల్లో క్రియేషన్ గురించి లేదు. ఇక షింటో మతం అని చైనా మతంతో పాటు, జొరాస్ట్రియన్ మతం అని చెప్పి ఇరాన్ మతంతో పాటు, సిక్కు మతం మన భారతదేశంలో మతంతో పాటు, ఇక్కడే పుట్టి విరివిన బౌద్ధ మతంలో ఎన్ని మతాలు, 14 మతాలని ఎవ్వడు కూడా సృష్టి గురించి చెప్పలేకపోయాడు. ఒక్క బైబిల్ చెప్తుంది. ఆ బైబిల్లో ఉన్న సృష్టి అది కరెక్టో కాదో మానవుడి హృదయం, ఆత్మ నమ్మితే ఈరోజు ఈ సృష్టిని గురించి చెప్పిన ఈ బైబిల్ 3658 భాషల్లో ఉందండి. ఎవ్వడి గ్రంథము లేదు, దీన్ని సమానం లేదు, దీంతో సమానం కాదు. కానీ ఈరోజు ఈ గ్రంథాన్ని వదిలిపెట్టి బయట సైన్స్ ఏం చెప్తుంది, ఆ యొక్క ఎవల్యూషన్ థియరీ అంటే ఒక అమీబియా నుంచి అలాగున పెరిగి ఈ యొక్క సృష్టి అంత వచ్చి, ఆ పిచ్చి థియరీ ఆ సైన్స్ వాళ్ళు ఏమని అవుతున్నారో వాళ్ళకి అర్థం. మరి అదంతా చెప్పారు కానీ మన కోవిడ్ వస్తే కనుక్కోలేకపోయారు. ఎన్ని లక్షల ప్రాణాలు వెళ్ళిపోయినాయి. సో సైన్స్ కదా. ఇంకో సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఈ విశ్వంలో ఒక పెద్ద ప్రస్ఫుటం బ్లాస్ట్ జరిగిందని, దాంట్లో నుంచి ఒక విశ్వం అంతా ఆవరించని బిగ్ బ్యాంగ్ థియరీ అని ఇంకోటి. ఎవడే థియరీ చెప్పినా బైబిల్ మొదట నిలబడట్లేదు. అంత శ్రేష్టమైన ఈ బైబిల్ గ్రంథము సృష్టిని గురించి చెప్తుంది. సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది, సృష్టిని ఎవరు చేశారు, ఎన్ని దినాల్లో చేశారు, ఆ తర్వాత చేసినాక దాన్ని ఎట్లా పూర్తి చేసి ఆ దేవుడి భూమిని ఎట్లా ఏలుతున్నాడో, పరిపాలిస్తున్నాడో చెప్పి ఈ దేవుని యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఈ సంగతులు రాయబడ్డాయి. కనుక ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించే పుస్తకం ఇదే. ఎందుకనంటే ప్రతివాడి యొక్క అబద్ధము ఇది బయలుపరుస్తుంది, ప్రతివాడి యొక్క అసత్యం ఇది బయలుపరుస్తుంది, ప్రతివాడి యొక్క వాడి యొక్క మోసాలన్నీ బయలుపరుస్తుంది. కనుక ఈ బుక్ను ద్వేషిస్తున్నారు. కనుక ఈ యొక్క బుక్కు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులదనో తెల్లవాళ్ళదనో ఎవడదో అని చెప్పి బొంకుతున్నారు. కానీ ఇది చదివినాక బ్రతుకులు మారిపోతున్నాయి. ఇది చదివినాక అసలు తెలుస్తుంది. కనుక దానికి నేను ఒక సూచనగా వాక్యం చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో 26వ వచనంలో, దేవుడు మన స్వరూపము, దేవుడు ఆయన ఒక్కడిగా ఉన్నప్పటికీ ఆయనలో త్రిత్వం ఉంది కనుక, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కనుక హిబ్రూలోంచి మనకు చేసినప్పుడు మన అని ట్రాన్స్లేషన్. దేవుడు ఒక్కడే, కానీ ఆయనలో మనకి ఎలాగున్న ఆత్మ, ప్రాణ, శరీరం ఉందో, మన ఆత్మ వేరు, మన ప్రాణం వేరు, శరీరం వేరు కాదు కదా, మనమే మనిషి అండి. అలాగనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన ఉండి దేవుడు నా స్వరూపం అనలేదు, మన స్వరూపం
అంటే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, ఆయన స్వరూపం మనలోకి తీసుకొచ్చాడు కనుక ఆ తర్వాత మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ఉన్న ప్రతి ప్రాకు జంతువును పూజించుదురు. ఉందండి అక్కడ. ఏమేమంటున్నాడు? ఏలుమంటున్నాడు. ఈ జంతు వీటన్నిటి మీరు ఏలండి, పూజించడం కాదు. ఎంత భయంకరమండి. ఈరోజు ఆవును పూజింపజేస్తూ కదా, ఆ యొక్క పామును పూజింపజేస్తూ ఎంత భయంకరమైన స్థితిలో ఈరోజు లోకంలో అనేక దేశాలు ఇలాగున్న దేవుణ్ణి ఎరగని వాళ్ళు, మనకంటే విచక్షణ లేని, మనకంటే జ్ఞానం లేని, మనకంటే ఆ యొక్క ఏమాత్రం కూడా ఆ యొక్క మానవుల్లో ఉండే ఏ యొక్క స్వభావం దాంట్లో తిని పశువు అది పండుకుంటుంది అంతే కదా, గడ్డిది. దాన్ని దేవుడు అనుకోవడం ఏంటి? ఈ గ్రంథం చెప్తుంది ఆవు దేవత కాలదు, పైన ఆ యొక్క ఏనుగు, కింద నరుడు. ఏంటిది? సగం ఏనుగు సగం మనిషి. ఎక్కడున్నాడు? సింహము తలకాయ పెట్టి కింద పెట్టి ఏమంటున్నారు? నరా ఏంది అది? అసలు ఎవడుంటాడు అట్లా? ఎక్కడుంది భూమి మీద? సో జంతువులు ఎలాగున్నాయి అలాగున్నాయి. కోతిని పూజించడం ఏంటి? కోతే దేవుడైతే జూలో ఎందుకున్నాయి అవి? జూలో అన్ని దేవుళ్ళే ఉన్నట్టు. ఎంత వెర్రి అజ్ఞానం కనుక ఈ బైబిల్ గ్రంథం ప్రపంచం మీద చెప్తుంది. మానవుని చేసి వీటన్నిటి ఏలుమని చెప్తున్నాడు. హీ ఈజ్ ద అంబాసిడర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్రియేటర్ గాడ్. దేవుడి యొక్క రాయబారిగా, దేవుడి కుమారుడిగా ఏలుటకు పిలిచాడు దేవుడు. ఈ యొక్క సృష్టిని చేస్తే ఈ సృష్టి జ్ఞానము నశించి కదా, కులాలను సృష్టించి తలలోంచి ఒకడు పుట్టాడు కదా, భుజాల్లోంచి ఒకడు పుట్టాడు, కడుపులోంచి ఒకడు ఉదారాలని అడ్డమైనవి రాసి మనుష్యులను బానిసత్వం కింద పెట్టుకొని ఏలుతూ మతాలు వెళ్తున్నాయి. ఈ గ్రంథం లాగున ప్రపంచంలో రెపరెపరెపలాడుతుంది 3658 భాషల్లో. ఎవడైనా చదివితే తాను ఎవరి చేత సృష్టింపబడ్డాడు కనుక ఏమవుతున్నాం అనేది అర్థమవుతుంది. కనుక ఇది ఈ యొక్క తెల్లోళ్ళ పుస్తకము కాదు, ఇది బ్రిటిష్ వాడిదో ఎవడిదో కాదు. అయితే మన తెలుగు భాషలో ఎందుకు ఉంటుంది ఇది కదా? క్రైస్తవులు ఏడున్నారు ఈ దేశంలో ఎంతమంది? ఇది ఎందుకు ఉంటుంది? సో అన్నీ కూడా భయంకరమైన దేవుణ్ణి వదిలిపెట్టి ఈరోజు భూమి శాపంలోకి వెళ్ళిపోతే దేవుడు ఈ భూమి మీద మనకి వాక్యాన్ని ఇస్తూ ఆ వాక్యం ద్వారా చతుష్పాద జంతువులను, ప్రకృతిని, సృష్టిని పూజిస్తే అది మీ బతుకులు అన్నిటికంటే నీచమైంది, నా వైపు తిరగండని దేవుడు ఇచ్చేస్తున్నాడు. మన దేశంలో ఈ యొక్క బైబిల్ని కానీ క్రైస్తవులను రూపుమాపాలని అది తారాస్థాయికి చేరిపోయింది. ఇప్పుడు నార్త్ ఇండియాలో చర్చస్ అన్నీ మూసిపారారు. సైకిల్ అందరినీ నేను చెప్పి తారాస్థాయికి వ్యతిరేకిస్తున్నారు. ఎంతగా భయంకరంగా అంటే ఇండియాలోంచి చర్చిని తీసేయాలని పూనుకున్నారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేయచ్చా? అది సాధ్యపడుతుందా? ఒక పని చేయాలి. ఇండియాలోంచి క్రిస్టియానిటీ తీసేయడానికి ముందు ఇండియా మీద సూర్యుడు ఉదయించకుండా ఆపగలగాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? భారతదేశం మీద సూర్యుడు ఉదయించకుండా ఆపగలుగుతాడా ఎవడైనా? ప్రతి తెల్లవారి సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఆపగలిగిన రోజు క్రిస్టియానిటీని కూడా ఎవడైనా ఆపుతాడు? ఏ దేశంలో అయినా ఎవడు ఆపలేడు సూర్యుడిని కదా. సూర్యుడిని ఆపడానికి ఎవడి వల్ల అవుతుంది? ఇంపాసిబుల్, మానవుడు. అలాగున్నే ఎందుకు చెప్పారంటే సూర్యుడు అంటే SUN సన్, కానీ మన రక్షకుడు SON సన్. గట్టిగా చెప్పండి కొడదామా? నీతి సూర్యుడు దేశాల మీద ఉదయిస్తున్నాడు. ఆయన దేశాల మీద నీతి సూర్యుడు. సూర్యుడు అంటే వెలుతురు, వెలుతురు సత్యము. కనుక ఎవ్వడు కూడా ప్రపంచంలో ఆపలేడు. కనుక ఈ యొక్క సత్య గ్రంథము వాళ్ళ యొక్క మతాలను, వాళ్ళ యొక్క మోసాలను, వాళ్ళ యొక్క దరిద్రాలను బట్టాబయలు చేస్తుంది. కనుక ఆవు దేవత ఏమిటిరా బాబు? అది గడ్డి తినేది. అది దేవత ఎట్లయితుంది? అది కనుక దాన్ని పట్టుకొని కదా, కోతిని పట్టుకొని, సగం ఏనుగును పట్టుకొని సగం, అంత ట్రాష్. కనుక ఈ సత్య గ్రంథము ప్రపంచ దేశాలతో పోరాడుతుంది. ఇది బైబిల్. ఎవరైనా సరే, ఏ మతస్థుడైనా సరే, అరే తెలుసుకోరా, దేవుడు నిన్ను చేసి నీ సృష్టిని చేసిన దేవుడిని తెలుసుకో కదా. నీ చేత్తో చేసుకొని ఒక బొమ్మను దేవుడు అని మొక్కడం కాదు. నిన్ను చేసిన దేవుడు ఎవరో వాక్యం ద్వారా తెచ్చుకొని కదా. అది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను కదా. వాక్యము దేవుని ఎదురు, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా శరీరధారి అయి మన మధ్య నివసించాడు. దాన్ని బట్టి నీ డేట్ ఆఫ్ బర్త్. నువ్వు ఎప్పుడు పుట్టావో బుద్ధుడితో వేసుకోలేవు, నువ్వెప్పుడు పుట్టావో రాముడితో వేసుకోలేవు, నువ్వెప్పుడు పుట్టావో కృష్ణుడితో వేసుకోలేవు, నువ్వెప్పుడు పుట్టావో మహమ్మద్తో వేసుకోలేదు. ఎవడైనా యేసుక్రీస్తు దగ్గర రావాల్సిందే. ప్రపంచంలో కాలములో మధ్యలోకి వచ్చినాక కాలం విభజింపబడింది.
కాలానికి కొలత దొరికింది. ఒక కొలత తీసుకోలేకపోయారు. ఎట కొలుస్తారు, ఏం కొలుస్తారు? దేవాతి దేవుడు కాలాన్ని సృష్టించాడు. దేవుడు కాలంలోకి వచ్చినాకనే కాలము క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అయింది. ఇంత గొప్ప దేవుడి గురించి మనం ఎందుకు ఇంతగా నామంటే, మన బ్రతుకుల్లో ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ఏదైనా తోటలో దేవుడు వాళ్ళని చేసినప్పుడు వాళ్ళకి ఏం పని ఇచ్చాడు చూద్దాం. చూడండి, తర్వాత వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము లేకపోతే 27లో దేవుని యొక్క వాక్యము, దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించి 28లో ఎట్లనగా మీరు ఫలించి నంబర్ 1 అభివృద్ధి పొంది, నంబర్ 2 విస్తరించి, నంబర్ 3 భూమిని నిండించి, నంబర్ 4 దాన్ని లోపరుచుకోండి. 5 చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఇదే చెప్పాడు ఆయన, వివరించాడు. మీరు ఈ యొక్క భూమిలో అభివృద్ధి చెంది నిండి విస్తరించి దాన్ని లోపరుచుకోండి, ఏలండి, రూల్. ఈ వరల్డ్ని మీరు యొక్క యూనివర్సిటీని యొక్క భూమి మీద మీరు రూల్ చేయండి అని చెప్పి దేవుడు సృష్టించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సృష్టి గురించి నేను రోజు ఎందుకు తీసుకున్నానంటే, మన వాక్య భాగం ప్రకారము దేవుడు ఆయన సృష్టించేసి ఆ సృష్టిని మానవుడి చేతికి ఇచ్చినప్పుడు, నువ్వు దీన్ని ఈ భూమిని నువ్వు వాడుకో, నా యొక్క పోలికలో నువ్వు ఈ భూమికి రిప్రజెంటేటివ్ కనుక నాకు ప్రతినిధిగా ఉండని, అందు గురించి ఆయన పోలికను మనకి ఇచ్చాడు. మనం గాడిదలాగా, కుక్కలాగా, పందిలాగా, లేకపోతే ఆవులాగా కాదు. ఏ ఆవుకి దేవుడి పోలిక ఉండదు, ఏ కోతికి దేవుడి పోలిక ఉండదు, ఏ పాముకు దేవుడి పోలిక ఉండదు. దేవుడి పోలిక ఎవరికి ఉంది? నీకు నాకు. గాడ్ లుక్స్ లైక్, హీ రిజంపుల్స్ లైక్ అస్. దేవుడు మనలాగా ఉంటాడు, అంతే, ఇంకేం లేదు. 4 చేతులు, 4 తలకాయలు, ఒక తోక, ఏముండవు దేవుడికి. అవి జంతువులు, అవి వాటి పోలికలో లేడు కనుక. పిల్లలు ఎవరి పోలికలో పుడతారండి? తల్లిదండ్రులు. పుట్టగానే అంటారు, అయ్యో అంతా వాళ్ళ మమ్మీలాగున్నాడు, అంతా వాళ్ళ నాన్నలాగున్నాడు, లేకుంటే తాత, కానీ వాళ్ళ వంశంలో. మరి జంతువులకు ఎక్కడుందండి పోలిక? ఆ జంతువుల్ని దేవుడు అనుకోవడం ఏంటి? దేవుడి పోలికలో ఉన్నాం కనుక. అందు గురించే మనము ఈ భూమి మీద ఆ జ్ఞానం కలిగిన మనము దేవుడి యొక్క సన్నిధిలో వాటిని ఏలాలి తప్ప, జంతువులను సృష్టిని ఏలాలి తప్ప పూజించకూడదు. ఇవి చెప్తూనే దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే, ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు నరులకు ఈ యొక్క భూమిని ఇచ్చినప్పుడు అది ఎట్లా ఇచ్చాడు, ఏ స్థితిలో ఇచ్చాడు? ఆకాశం వైపు చూస్తే ఆదాము ఆకాశ నక్షత్రాలు, సూర్య చంద్రులు ఇవన్నీ కూడా చక్కగా, ఇంకా మేఘాలతో కదా, గాలితో ఎంత చక్కగా పైకి చూసినప్పుడు ఆకాశం ఎంత బాగుంటుంది. ఎంటీగా లేదు, ఫిల్డ్ నింపేశాడు. సరే, ఆకాశంలోంచి కిందికి చూస్తే కిందేముంది? జలములు ఉన్నాయి. జలాలు చూస్తే ఖాళీగా లేవండి. ఆ జలాలలో చేపలు, మకరాలు, ఎన్నో రకాలు. ఈ రోజు వరకు సైన్సు ఈ యొక్క అగాధ సముద్రాల్లో ఉన్న జీవులను ఇంకా కనుక్కోలేకపోతారు. ఏమో కొత్త అగాధ సముద్రాల్లో ఉన్నాయి. దేవుడు జలములను చక్కగా నింపాడు, ఫుల్గా ఆయన నింపి పెట్టాడు. తిమింగళాలు ఎక్కడో కింద ఉంటాయి. మొన్న ఒక తిమింగళం బయటకు వచ్చి ఒకటి మింగింది బోట్లో, అది వైరల్ అయిందంతా. మింగి అది మళ్ళీ వాడిని ఊసేసేసింది. అది ప్రపంచంలో అంతా వైరల్ అయింది, చూస్తున్నారు. ఒక తిమింగలం లేచి వచ్చి ఒక బోట్లో వెళ్తుంటే అది మింగింది. ఎందుకు ఏమైందను మళ్ళీ ఊసేసిందండి. వాడు బయటకు వచ్చాడు. ప్రపంచంలో ఎంత వైరల్ అయిందండి. అంటే దేవుడు ఈ బైబిల్లో యోనా గురించి రాశాడు. యోనాను చేప మింగిందని, 3 దినాలు ఉన్నాడని. అది కట్టు కథ, పిచ్చి కథ కాదు. ఇప్పుడు ప్రపంచంలో యూట్యూబ్ వచ్చింది కానీ చూస్తున్నారు. ఇట్స్ పాసిబుల్. ఒక మనిషిని ఈజీగా ఇచ్చేయగలుగుతుంది. సో బైబిల్ చెప్తుంది, ఈ జలములన్నిటినీ కూడా ఖాళీ కాకుండా నింపాడు. ఇంతేనా? ఆకాశం వైపు చూస్తే అది సమృద్ధి, ఆ భూమి జలచరాల్లో సరే. ఇక భూమిని చూస్తే కొండలు, కోనలు, లోయలు, చక్కటి సెలయేర్లు, చక్కటి వృక్షాలు, చక్కటి వనాలు, చక్కటి ఆ యొక్క భూమి అంతా కూడా పచ్చదనంతో నిండిపోయింది కదా. దేవుడు ఎంత మంచిది. అంతేకాదు, భూమి మీద ఎన్నో జీవరాశులు, అనేక జంతువులు ఉన్నప్పుడు మానవుడికి అనిపిస్తుంది, ఎంత నా పరలోకపు తండ్రి సంపూర్తిగా భూమిని నింపి అన్నీ ఇచ్చాడు, ఎంత చక్కగా ఉందని ఆలోచించండి. ఇలాంటి సృష్టిని దేవుడు ఇచ్చి ఆదాము అవ్వలకి ఇచ్చి ఏం చేశాడంటే, నీకు నేను చేసినవన్నీ నీ చేతికిస్తున్నాను, నువ్వు దీన్ని ఏం చేయి, పరిపాలించు కదా, అభివృద్ధి చెందు, నువ్వు సమృద్ధిలోకి రా, నువ్వు నిండించి కదా లోబరుచుకో. అంతే ఇక నీకు చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏదైనా తోటలో, ఇది ఏదైనా అని పేరు ఉంది, పరదేశానికి. ఆ తోటలో దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత మరి ఏమి తినాలి అంటే, ఇప్పుడు చూడండి 2వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు వాళ్ళకి ఆహారం గురించి 2వ అధ్యాయం 16వ వచనంలోకి వస్తే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు.
ఆకలి దేవుడు పెట్టాడు, ఆకలికి కావాల్సిన చెట్ల వృక్ష ఫలాలన్నీ కూడా పెట్టాడు. ప్రతి వృక్షం తినచ్చును అని చెప్పి ఒక మాట అన్నాడు. ఏమిటంటే తినచ్చు ఇవి, కానీ రెండవది ఆయన ఆ మాట తర్వాత అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు. మనందరికీ తెలిసేది, మళ్ళీ ఎందుకు ఈరోజు ఎత్తుకున్నాం? దీంట్లో ఒక సత్యం ఉంది కనుక మనం సత్యాన్ని ఇంకా లోతుగా నేర్చుకోవటానికి మళ్ళీ వాక్య భాగం తీసాం కనుక బైబిల్ చెప్తుంది, వాళ్ళు చాలా కాలం దేవుడు చెప్పినట్టుగా ఈ వృక్ష ఫలం తినలేదు. కానీ ఒకానొక నాడు వాళ్ళు ఏం చేశారు? అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు మీద ఎవరున్నారు? సర్పము ఉంది. సర్పము బహుయుక్తి గలదయ్యి, అవ్వ ఇది నిజమా, మీరు ఈ పండు తినకూడదా అంటే, అవును మేము తింటే చచ్చిపోతామని ఆమె ఏం చేసింది? కొంచెం సేపు చాటింగ్ చేసింది. చాటింగ్ చేస్తే చాలా డేంజర్ అండి, చేయకూడదు. మంచిగా మాట్లాడే వరకు మీరు తింటే సావరని చెప్పి వాడు మోసం చేస్తే ఆ మోసం. ఇక్కడ సర్పము అని ఉందండి. సర్పము అది సైతానుకు రిప్రజెంట్. సో ఈరోజు సర్పాన్ని నమ్మేతూ, సర్పాన్ని పూజిస్తూ, సర్పం మీద పండుకున్న వాళ్ళను దేవుళ్ళని పూజిస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఇది సూచన, మీరు తెలుసుకోవాలి. మీరు నన్ను, నా సృష్టిని, నన్ను నేను చేసిన నరుడిని, మానవుడిని మోసం చేసేది సర్పము. సో పాముకు భయపడుతున్నారా? పాము ఏమైనా చేస్తా, అది పాతాళంలో తొక్కి పారేశాడు దేవుడు. బైబిల్ స్పష్టమైన వెలుగుని చెప్తుంది. దేవుడు పైన కింద కాదు, అబౌవ్ ద సన్, అబౌవ్ ద క్రియేషన్ ఉంటాడు ఆయన. అలాంటి దేవుడు ఆయన సృష్టి అయిన ఆదాము వాళ్ళను మోసం చేయడానికి ఆ యొక్క అపవాది వచ్చినప్పుడు వాళ్ళు పడిపోయారు. సరే, వాళ్ళు పాపం చేయగానే చచ్చిపోయారా? చావలేదు. కనుక ఇది ఒక మాట గుర్తుపెట్టండి, సిన్ నెవర్ బ్రింగ్స్ జడ్జిమెంట్. మంచి గుర్తుపెట్టుకోండి, మంచిగా వినండి, మీకు ఇంగ్లీష్ వస్తే రాసుకోండి. సిన్ నెవర్ బ్రింగ్స్ జడ్జిమెంట్. సిన్ నెవర్ బ్రింగ్స్ జడ్జిమెంట్. పాపం ఎప్పుడు శిక్షను తీసుకురాలేదండి ఇంతవరకు. ఇది బైబుల్ ట్రూత్, ఇది గుర్తుపెట్టుకోండి. పాపం ఎప్పుడూ శిక్షను తీసుకొని రాలేదు. ఒకటి ఉంది, శిక్ష ఎప్పుడు వస్తుందో చెప్తాను. పాపముకి ఆ యొక్క శిక్షకు మధ్యలో ఒకటి ఉంది, అది బైబిల్ చెప్తుంది, గ్రేస్, కృప. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫలం తిన్నారో గడగజగజగా వణికిపోయి కదా, వాళ్ళ బట్టలు లేవని తెలుసుకొని వాళ్ళు ఆందోళన చెంది, ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఆ భయంకరమైన పాపాన్ని బట్టి వారికి వచ్చిన శిక్ష, ఫస్ట్ వాళ్ళకు ధైర్యం కోల్పోయారు. వాళ్ళకు బట్టలు లేవని తెలిసింది. ఆ తర్వాత వాళ్ళకు ఆ యొక్క వణుకు, భయం కలిగి పోయి దాక్కున్నారు. అప్పుడు దేవాతి దేవుడు వాళ్ళను కదా ఏం చేశాడంటే పిలిచి, ఆదాము నువ్వెందుకు ఈ పండ్లు తిన్నావు అంటే, ఆదాము అయ్యా నేను తప్పు చేశాను తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించు, నాకేదో తెలియక చేశాను అనలేదు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆదాము ఏం చేశాడు? బ్లేమ్ గేమ్ అంటారు ఇంగ్లీష్లో. ఆడదాం ఎప్పుడైనా బ్లేమ్ గేమ్ ఆడారా? అందరూ ఆడతారు బ్లేమ్ గేమ్. అంటే ఆ యొక్క నేను కాదు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ భార్య, ఈమె, నేను ఒంటరిగా ఉంటే నేను తినేవాడిని కాదు, నీవే నాకు తయారు చేసిన, నీవే నాకు సహచరణకి ఇచ్చిన, నీవే నాకు సాటి అని ఇచ్చిన, ఇదిగో ఈమె నా కోపం ఉంచింది. చాలామంది ఆడవాళ్ళు అదే పని చేస్తున్నారు ఈరోజు. చేస్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు అసలు. సరే, ఆమె ఇస్తే నువ్వు తినడానికి నీ బుద్ధి ఏమైంది? ఆమె చెప్తే పండు కనుక బైబిల్ చెప్తుంది చాలాసార్లు దేవుడు కృపను తీసుకొస్తే కృపను ఆదాము తిరస్కరించేశాడు. ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద గ్రేస్. ఇక తర్వాత అవ్వను పిలిచి నువ్వెందుకు తిన్నావంటే, ఆమె భయపడిపోయి వణికిపోయి పాదాల మీద పడి, తండ్రి నేను తప్పు చేశాను, నాకు తెలుస్తుంది ఈ పండు తినద్దంటే నాకు భయం కలుగుతుంది, నాకు సిగ్గు కలుగుతుంది, నాకు ఆందోళన కలుగుతుంది, నాకు భయంకరమైన భీతి కలుగుతుంది, నాకేంటో తెలియట్లేదు, త్వరగా నేను చేసిన ఈ పాపాన్ని క్షమించి అని అడగలేదండి. మళ్ళీ ఆమె బ్లేమ్ గేమ్ ఏమంది? దేవా అది దాదాపుగా తప్పు నీదే, ఎందుకంటే ఈ తోటలోకి ఈ ఏదైతే సర్పం ఎందుకు వచ్చింది? నువ్వు కదా దానికి గార్డు చేయాలి. మరి సర్పం వచ్చింది కనుక, నన్ను మోసపుచ్చింది కనుక నేను తినేసేసాను, నాది కాదు తప్పు, ఇదిగో ఈ సర్పాన్ని అని బ్లేమ్ గేమ్ చేస్తూ నెపం అవుతున్నప్పుడు అవ్వ గ్రేస్ని రిజెక్ట్ చేసేసింది. దేవుడు కృపతో ముందుకు వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, ఆయన వారిని విడిపించడానికి వచ్చాడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. వాళ్ళు కోల్పోయిన స్థితిని తిరిగి ఇవ్వడానికి వస్తే అవ్వ కూడా రిజెక్ట్ చేసేసింది. ఆ తర్వాత ఇక సైతాన్ను దేవుడు ఏం అడగలేదండి సర్పాన్ని, ఎందుకంటే వాడే కదా ఇనిషియేటివ్. దేవుడు శాపాన్ని పెట్టి, సిన్ నెవర్ బ్రింగ్స్ జడ్జ్మెంట్, సిన్ ఆల్వేస్ లీడ్స్ టు ద గ్రేస్.
వెన్ వీ రిజెక్ట్ ద గ్రేస్ మనం పోయి జడ్జిమెంట్లో పడతాము అంతే. ఒక రోగి హాస్పిటల్ తీసుకున్నప్పుడు రోగికి రోగం వచ్చి సావడండి, మధ్యలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైతే అది ఫెయిల్ అవుతుందో అప్పుడు చచ్చిపోతాడు. ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఆ బాడీ రిసీవ్ చేసుకోదో, ఆ ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఆ యొక్క బాడీలోకి వెళ్ళదో అప్పుడు చచ్చిపోతాడు. సో సిన్కి జడ్జిమెంట్కి మధ్యలో గ్రేస్ ఉంది, కృప ఉంది. కృపను తిరస్కరించినందుకు చచ్చిపోతారు, జడ్జిమెంట్ వస్తుంది. దేవుడు ఆదైన తోటలోనే క్లియర్గా చూపి ఆదాం అవ్వలు దే హ్యావ్ రిజెక్టెడ్ ద గ్రేస్, కృపను తిరస్కరించారు. దేవుడికి ఏం పెట్టాల్సి వచ్చింది? శాపము. కనుక నువ్వు వెళ్ళు ఏదైనా తోటలోంచి నీవు తినటానికి కదా ఆహారం ఎంత సమృద్ధిగా నీకు ఇచ్చాను, కానీ ఇప్పుడు నీకు లేదు, నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు. కనుక బైబిల్ చూడండి, ఆ యొక్క 1 యోహాను 3:4 దేవుడి వాక్యం ఏం చెప్తుందండి? ఎంత స్పష్టం. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎంత స్పష్టంగా యోహాను ఆ యొక్క పత్రిక 1 పత్రిక 3 దేవుని వాక్యము 4 ఏం చెప్తుందండి? పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు కనుక ఆ పాపంతో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు పాపానికి శిక్షణ దండన ఏమిటంటే ఫస్ట్ నువ్వు లేచి నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు ఏం కోల్పోయారు? దేవుని సహవాసం కోల్పోయారు. ఏమి కోల్పోయారు? నిత్య జీవాన్ని కోల్పోయారు. ఏమి కోల్పోయారు? వారు ధైర్యాన్ని కోల్పోయారు. ఏమి కోల్పోయారు? ఏదైనా యొక్క సస్యశ్యామలమైన తోటను దేవుడిచ్చిన బెస్ట్ అది, దాన్ని కోల్పోయారు. బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఏమైపోయిందండి? బయట చెమటోడ్చి నీ బతుకంతా దున్ని బతకాల్సిందే. దున్ని పొలంలో విత్తనం వేసి పంట పండించి అది చేతికి వచ్చినాక తినాలి. అది ఏదైనా పురుగు పడితే నీకు అది కూడా ఉండదు, పోతుంది. ఎంత ఇదే. తర్వాత అవ్వను శపించాడు దేవుడు. ఎందుకు శపించాడు దేవుడు? కృపను తిరస్కరించారు కనుక ఇంకేమీ లేదు అక్కడ. దేవుడు అన్నాడు పాపము చేసినాక కృప చూపిస్తాడు, కృపను తిరస్కరించినాక ఇంక అక్కడ వేరేది ఏమి లేదు, ఇక శాపమే. హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, ట్రీట్మెంట్ పనిచేయలేదు, ఇంకేంది? సావే, మరణమే, అంతే. మార్చురీలో పెడతారు, బాడీ తీసుకెళ్ళిపోవచ్చు, నో ఛాన్స్. దేవుడు అంటే గ్రేస్ పని చేయకపోతే ఇక గ్రేస్ లేకపోతే నెక్స్ట్ డెత్తే. సో కనుక ఆ యొక్క శాపం ఎందుకు వచ్చిందంటే ఆ కృపను ఆమె తిరస్కరించింది కనుక దేవుడు అన్నాడు, అవా నీవు పిల్లల్ని కన్నప్పుడు బహు ప్రసవ వేదన పడతావు. నీకు దేవుడు ఎవరో సృష్టి అంటే ఆ రోజు అర్థమవుతుంది, నా మాట వినకుండా అని భూమి మీద స్త్రీని దేవుడు ఈ ప్రసవ వేదన అనే శాపాన్ని పెట్టాడు. ఇది ఎందుకంటే మానవులు కొని తెచ్చుకుంది, వాళ్ళు గ్రేస్ను కృపను చేస్తారు కనుక. ఈ భూమి మీద ఇన్ని జంతువులు, కోట్ల జీవరాశులు, దేనికి డెలివరీలో ప్రాబ్లం ఉండదండి. ఒక్క స్త్రీకి, ఫీమేల్గా ఒక్క భూమి మీద సృష్టిలో స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చి, ఎన్ని పెయిన్లు ఇచ్చి, ఎన్ని ఆ యొక్క సిజేరియన్లు చేసినా అది మాత్రము ఎవ్వరు తీసివేయరు ఆ పెయిన్. మరి ఇంత శాపించే దేవుడా అంటే దేవుడు కాదు కదా, ఆయన చెప్తున్నాడు కాదు. కానీ కృపను స్వీకరిస్తే ఆ యొక్క తిమోతి పత్రికలో రాశాడు, శిశు ప్రసూతి ద్వారా ఆమె విడుదల. ఓన్లీ క్రిస్టియన్ ఉమెన్ ఎవరైతే దేవునిలో నీతిగా భక్తిగా బతుకుతుందో ఆమెకు ప్రసవ వేదన లేదు. ఎందుకంటే సిలువలో ఆ శాపాన్ని తీసివేశాడు. యేసు సిలువలో ప్రసవ వేదన పొందాడు కదా. 3 మేకుల మీద 6 గంటలు 39 కొరడా దెబ్బలతో చీల్చినప్పుడు ఈ శాపం వెళ్ళిపోయింది, స్త్రీ శాపం దాంట్లో. అందుగురించే శిశు ప్రసూతి సమయంలో దేవుని యొక్క కుమార్తె ఎవరైతే నిజముగా మంచి దేవుని బిడ్డగా ఒక మంచి యవనస్త్రాలుగా బతికి మంచి బ్రతికిన ఒక భక్తిపరురాలి యొక్క జీవితంలో డెలివరీ పెయిన్స్ ఉండవు, జస్ట్ అట్లా వచ్చి అయిపోతాయి. కనుక దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని వాక్యంలో ఉన్న మాట. కనుక ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దేవుని యొక్క సన్నిధిలో అవ్వ కూడా కృపను కోల్పోయి ఈరోజు భూమి మీద ప్రసవ వేదన తీసుకొచ్చింది, అలాగూ అనుభవిస్తుంది. కనుక ఎవరైతే క్రీస్తులోకి వస్తారో వాళ్ళకు మాత్రం ఈ విడుదల కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ ప్రాబ్లం ఉండదు. డెలివరీ టైంలో డాక్టర్ అవసరం లేదు, ఈజీగా కనేస్తారు వాళ్ళు. ఎవరు? దేవునిలో భయభక్తులు కలిగిన స్త్రీలు. ఎందుకంటే ఆ యొక్క శాపం వారి మీద పనిచేయదు. నెక్స్ట్ మనం చూస్తే బైబిల్ చెప్తుంది, వాళ్ళని దేవుడు ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టేసినాక వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏదైనా తోట బయటికి వెళ్ళిపోయారు. బయట వాళ్ళు కష్టపడుతూ పని చేసుకుంటే ఈ భాగాన్ని నేను ఎందుకు చెప్పాను? ఇక్కడ బైబిల్ ఒకటి ఉంది, దేవుడి మాట వినందుకు, దేవుడు వాళ్ళకు పెట్టిన చెట్టు విషయంలో వాళ్ళు యాక్చువల్గా దేవుడు చెప్పిన మాటకు లోబడినందుకు, లోబడకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కృపనిస్తే కృపను స్వీకరించినందుకు వాళ్ళు ఆ యొక్క సమృద్ధిలో నుంచి
వాళ్ళు దేంట్లో పడిపోయి లేమిలోకి పడిపోయి. ఇప్పుడు బయటికి వెళ్ళినాక ఏదైనా తోట ఏం చెట్లు లేవు కనుక వాళ్ళు కష్టపడి అప్పుడు ఎన్ని ఫలాలు, ఎన్ని వృక్షాలు, ఏదంటే తినచ్చు. కానీ ఇప్పుడు ఏమీ లేదు, వాళ్ళే కష్టపడి చేసుకోవాలి. సో ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇది మొదటి భాగము. మనం ముందుకు వెళ్తే రెండో భాగంతో మన వాక్య భాగం ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం తీద్దాము, 17వ అధ్యాయం తీద్దాము. 1 Kings 17 చాప్టర్. 1 Kings 17 చాప్టర్లో దేవుడి యొక్క వాక్యం ఇక్కడ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే, ఇశ్రాయేలు ఒకానాడు ఆహాబ్ అనే రాజుతో పరిపాలించబడుతున్నారు. ఆ రాజ్యానికి రాణి ఉంది, ఆమె పేరు యెజబేలు. ఆ యెజబేలు అనే రాణి తను అన్యురాలు కనుక, విగ్రహారాధికులు కనుక, తన భర్త అయిన యూదుడైన లేకపోతే ఇశ్రాయేలీయుడైన ఆహాబును పెళ్లి చేసుకున్నాక ఆమె చాలాసార్లు ఏం చేస్తారంటే, ఆ యొక్క అత్తగారు చాలా ఏం చేస్తారు, ఏం పెట్టి పంపిస్తారండి, పెళ్ళి అయితే చూస్తారా, సారే పెడతారు కదా అందరిగా. నేను ఒకప్పుడు చూసేవాడిని, ఇప్పుడు చాలా తక్కువ. మొన్న రీసెంట్గా చూశాను మళ్ళీ నేను. ఏం చేస్తారు, అత్తగారింటి వాళ్ళు అన్నీ, ఆ యొక్క అమ్మాయి ఇంటి వాళ్ళు ఆ సారీ అంటారు కనుక మంచము, డైనింగ్ టేబుల్ అవన్నీ కూడా చక్కగా పెడతారు. దాని పెళ్ళిలో కూడా ప్రదర్శిస్తారు, పెట్టి పంపిస్తారు. సో అట్లా ఏమైనా తెచ్చుకోవచ్చు అండి కదా. పుట్టింటి నుంచి ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కనుక వస్తువులు ఏమైనా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వస్తారు కనుక అది జనరల్ కామన్గా ఇస్తున్నారు, అదంతా నడుస్తున్నా. కానీ ఇక్కడ యెజబేల్ అనే ఆమె ఆహాబును పెళ్లి చేసుకున్నాక అన్యురాలు బయలుదేవతను తీసుకొచ్చింది ఈ దేశంలోకి. తను రాణి కనుక దేశంలో ఎవడైనా బయలు మొక్కకపోతే వాళ్ళ దేవుడు యెహోవా దేవుడు. ఆ దేవుడు బొమ్మ చేత, విగ్రహం చేత ఆరాధింపబడే దేవుడు కాదు. వాళ్ళు బలిపీఠంకి, దేవాలయానికి వెళ్ళి ఒక బలి అర్పించి ఆకాశం వల్ల ఆత్మదేవుడిని ఆరాధిస్తారు. ఈ దుర్మార్గురాలు యెజబేలు వచ్చి దేశంలో తన యొక్క పనికి మాలిన భర్త ఉన్నాడు కనుక వాడిని పక్కన పెట్టి దేశాన్ని ఏలడం మొదలుపెట్టి ప్రతి వాళ్ళని బయలుదేవత పూజింపజేస్తుంది. ఆ కాలంలో ఎవరు బయలుదేవతను పూజించారో వాళ్ళకు నో ఫుడ్, ఎవరు బయలుదేవతను ఆరాధించారో వాళ్లకు ఎలాంటి ఇది లేదు కనుక ఇక అలాగున్న భయభీంతలు చేసి తను అలాగున్నప్పుడు ఎంతోమంది సరెండర్ అయిపోయారు. ఇక బయలుదేవతను మొక్కకపోతే దేశంలో ఏమీ లేదు వాళ్ళకు, ఈవెన్ వాటర్ కట్, అన్ని కట్టట్లు. ఒకనాటిది ఈరోజు ఇండియాలో మళ్ళీ అవుతుందండి. ఈరోజు నార్త్ ఇండియాలో ఎన్నో స్టేట్స్లో క్రైస్తవులకు మీరు ఏమీ అమ్మద్దు, క్రైస్తవులకు ఏమీ ఇవ్వద్దు, క్రైస్తవులకు ఏమీ పని వద్దని ఇలాగున ఒక గ్రిప్పు మన భారతదేశంలో, నార్త్ ఇండియాలో స్టార్ట్ అయిందండి. క్రైస్తవులను ఆ తారాస్థాయికి చేరుకుంది. ఈరోజు వింటున్నాం న్యూస్, మీరు ఎంత తింటారో కానీ న్యూ టెస్ట్మెంట్ చాలా ప్రార్థన చేస్తుంది. ప్రతిరోజు కూడా ఆ యొక్క వార్తలు తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అలాంటి ఒక ద్వేషం ఈరోజు క్రీస్తు మీద, క్రైస్తవుల మీద ఈ దేశము విషము కక్కుతూ వాళ్ళ యొక్క బండారాలన్నీ బయటపడతాయి. కోతి దేవుడు ఏంట్రా బాబు, ఆవు కదా, పశువులు దేవతలను మొక్కే ఈ దరిద్రపు స్థితిలో ఉండి మహోన్నతమైన దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న ఈ బైబిలు వాక్యము సత్యాన్ని ఎరగకుండా ఈరోజు క్రైస్తవులు ఉంటే ఈ సత్యం బయటపడుతుందని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలతో పాటు, ఇళ్లతో పాటు సమస్తాన్ని కట్ చేస్తున్నారండి. రేగుతుంది అది. మరి మీకు ఎంత ఏ స్థితిలో ఉన్నారు ఎందుకంటే మీకు ఇక్కడంతా ఇదిగా ఉంది కనుక ఆ న్యూస్ కానీ ఒక్కసారి రండి, మన యొక్క వాట్సాప్ గ్రూప్లోకి రండి. ప్రతిరోజు కూడా ఎంత దారుణం, దౌష్టికం ఈ దేశంలో క్రైస్తవుల మీద జరుగుతుందంటే ఇదేమి కొత్త కాదు. ఆనాడు యెజబేల్ అనే దుర్మార్గురాలు కూడా తను వేరే దేశం నుంచి వచ్చి ఆ దేశంలో తన భర్త దేవుడని యెహోవాను కాకుండా ఆ యొక్క బయలును పూజిస్తూ ఆరాధిస్తున్నారు. చాలామంది సరెండర్ అయిపోయారు. ఒప్పుకొని ఇక కాదు, దీంతో పెట్టుకోలేము ఈ రాణితోటి కదా, తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తుంది, చంపేస్తుందని వాళ్ళు చాలామంది యెహోవా దేవుడిని కాక, వాళ్ళ నిజ దేవుడిని కాక ఆ యొక్క బయలును పూజిస్తున్నప్పుడు ఒక్క ఆయన ఏం చేశాడు తెలుసా అండి, నేను పూజించేది లేదు, నేను ఏ సంగతి అయినా తెలుసుకుంటానన్నాడు. అతని పేరే గిలాదు కాపురసిన తిష్బీడైన ఏలియా. అప్పుడు దేవుడు చూశాడు, ఏలియా నువ్వు నా కొరకు నిలబడతాను, ఎస్ దేవా నిలబడతాను, నువ్వు వెళ్ళు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి రాజు సన్నిధిలో నిలబడి, రాజా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఆ దేవుడి పేరు చెప్తున్నాను, ఇక దేశంలో మంచైనా వర్షమైనా 3.5 ఏళ్ళు కురవదు పో అన్నాడు. ఎవరు భూమిని ఆకాశాన్ని మోయగలుగుతారండి? ఎవరు కాదు, దేవుడు. ఆ మాట చెప్పగానే వెంటనే వాడు పట్టుకోవాలనుకునే సమయానికే దేవుడు ఏలియాను వెళ్ళిపోమంటే అతను వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశాన్ని ఎవరైనా మోయగలుగుతారా? వర్షాన్ని ఎవరైనా ఆపగలుగుతారా? కానీ ఆ దేవుడిని ఆరాధించి ఏలియా అన్నాడు, ఇది దేవుడు చెప్పింది కానీ జరుగుతుందని. దేశం మీదకి దేవుడు ఒక ప్లాన్ చేశాడు. కరువు రావాలి. కరువు వచ్చినప్పుడు మనుషులు ఏ దేవుడు కరువు నుంచి ఆ దేవుడు వైపు తిరగాలని ఒక ఛాలెంజ్గా, ఒక సాక్ష్యంగా దేవుడు ఏలియాను పంపించినప్పుడు ఏలియా ఏం చేశాడు, ఆ మాట చెప్పినాక ఎక్కడికి వెళ్ళిపోయాడండి. వాడు చంపుతాడు కనుక రాజు చంపకపోయినా రాణి చంపుతుంది కనుక ఆ దుర్మార్గురాలు వెళ్ళిపోయి
కెరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. ఒక ఫారెస్ట్ ప్లేస్, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాక్కో, నీకు నేను ఆహారం ఇస్తాను అన్నప్పుడు ఏలియా వెళ్ళి నమ్మి ఆ కెరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. మరి ఇప్పుడు ఆయనకు ఆహారం ఎట్లా వస్తుంది? కనుక దేవుడు నేను చూసుకుంటా అన్నాడు. అతను ఏలియా అనుకున్నాడు, నాకు ఆహారం విషయంలో ఏ కొదవలేదు, దేవుడు తప్పకుండా పంపిస్తాడు నమ్ముకున్నాడు. ఏలియా అలాగున ఆహారం కొరకు కనిపెడుతున్నప్పుడు కాకి మాంసం పొద్దున సాయంత్రం తెచ్చేస్తుందండి. మరి కాకి ఏమరుస్తుందండి? ఎలాగ అరుస్తుంది కాకి? అరవండి, ఏం కాదు, నేను కాకులని మిమ్మల్ని ఏమనట్లేదండి, అన్ని కాకులే. పావురాలు ఎక్కడున్నాయి? కావు 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 అంటది. కావంటే ఇక్కడ అర్థం ఏంటి? తిను కనుక ఎంత మంచిగా వచ్చి చెప్తుంది చూడండి. ఏ దేశంలో ఎవడుకున్నా కానీ మనకు కదండి ఈ దేశంలో కాకి తీసుకొచ్చి ఏమంటుంది? కావు 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 అంటుంది. ఏలియా రోటీ కావు, ఏరియా మటన్ కావు అంటుంది. అది మంచిగా తింటున్నాడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తాను అంటే దీంట్లో ఒక ఛాలెంజింగ్ వర్డ్ ఉందండి. ఈరోజు వరకు కూడా చాలామంది నేను ఎట్లా బ్రతుకుతానని ఉందండి. ఇది దేవుడి మీద, చాలా దేవుడి మీద మనం ఒక భయంకరమైన విశ్వాసం. నేను ఎట్లా బతాను, నాకు ఉద్యోగం దొరకట్లేదే, నేను ఎట్లా ఇది చేస్తాను. రీసెంట్గా నాకు తెలిసిన ఒక యవనస్తుడు, అతనికి చాలా ఏజ్ వచ్చేసింది, పెళ్ళి ఎందుకు చేసుకోండి, నేను ఎట్లా బతుకుతానంటున్నాడండి. అతనికి దాదాపు ఒక మంచి ఉద్యోగం ఉంది సాఫ్ట్వేర్లో. నేను ఎట్లా బతుకుతానంటే ఎంత భయంకరమైన ఆ యొక్క ఫెయిత్ అండి అది. ఏలియాకు తెలుసు నన్ను బతికించగలిగిన దేవుడు ఉన్నాడు. నా ప్రజలైన ఇశ్రాయేలు ఒకరోజు 30 లక్షల మందిని ఆయన అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించాడు. గట్టిగా చెప్పండి కొడదా, 40 years పోషించాడు. విత్తనం విత్తలేదు వాళ్ళు, పంట కోయలేదు వాళ్ళు, 40 ఏళ్ళు పోషించాడు. ఏ దేశం, ఏ రాజ్యం, ఏ ప్రపంచంలో ఎవడు పోషించగలిగాడు? ఆ దేవుడు యెహోవా దేవుడు. నా ప్రజలను ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఆయన, బండ నుంచి మధురజలం ఇచ్చాడు, కొండబండ నుంచి చేనెను, చెకుముకి రాతి నూనెను జుర్రింపజేసి 40 సంవత్సరాలు మాంసం కావాలంటే పూరేళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. ఆ దేవుడు ఒక్క మనిషిని పోషించలేడా? ఎంత షేర్ ఇన్సల్ట్ కదా. మనము ఏమన్నా అసలు చెప్తున్నాను, నేను ఎట్లా బతుకుతాను, నాకు ఉద్యోగం లేదు, అల్లాడుతున్నామంటే నీలో ఫెయిత్ చాలా ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడు. దేశంలో ఎత్తికి పట్టి చంపేస్తారు ఏలియా అన్నారు. కాకి తీసుకొచ్చి మన భాషలో చెప్తుంది కదా, తిను అనట్లేదు, ఏమంటుంది అది? కావు కావు అంటుంది. కావు అంటే తినడమే. ఎంత మంచిగా మన వాళ్ళకి సూట్ అవుతుంది కదా, వేరే భాషలు కాకపోవచ్చు. దేవుడు అంటున్నాడు ఆ యొక్క ఆహారం తిన్నాడు. అలాగున్నప్పుడు కొన్ని రోజులకు దేశము వర్షము లేదు. మరి ఆ దేశం వర్షాధారిత దేశం, మనలాగా ట్రాపికల్ కంట్రీ కాదండి ఇజ్రాయెల్ దేశము. కంప్లీట్ ఆ రెయిన్ మీద ఆధారపడేవి. వర్షం లేకపోతే అక్కడ కరువే, ఇంకేముండదు, నథింగ్, ఇంకేమీ లేదు వాళ్ళకు. ఆ కరువు రావడం మొదలుపెట్టింది. నీళ్ళు ఆగిపోయినాయి కెరీతు వాగు దగ్గర. అప్పుడు ఏలియా అనుకున్నాడు, తండ్రి దేవా ఇక్కడ నీళ్లు లేవు, ఇక నేను ఏమైపోతానంటే, ఏలియా నువ్వు డోంట్ వరీ, నువ్వు బాధపడదు, నువ్వు లేచి ఇక్కడ నుంచి సారేపతు అనే ఒక సీదోను సంబంధమైన ఒక విధరాల దగ్గర నేను పోషిస్తాను, గమ్మన్ గెటప్ అన్నాడు. వెంటనే లేచాడండి. లేచి నన్ను ఒక ధనవంతుడింటికి, ఒక ధనవంతురాలింటికి, ఒక కోటీశ్వరుడింటికి పంపేమని ఏం లేదు. వాట్ గాడ్ సేస్ హి జస్ట్ ఒబేడ్. లేచి అలాగునే వెళ్ళాడు. ఎవరు ఈ స్త్రీ? ఏ ప్రాంతం అంటే లెబనీస్. ఈరోజు లెబనాన్ అనే దేశము ఇజ్రాయెల్ దేశం పక్కనే ఉంది కదా. ఆ యొక్క అక్కడ సిరియా ఉంటుంది, ఇటు జోర్డాన్ ఉంటుంది, కనుక ఆ చుట్టుప్రక్కల ప్రాంతం, ఇటు ఈజిప్ట్ ఉంటుంది. సో మ్యాప్లో చూస్తే లెబనీస్ అనే ఒక ప్రజలు ఉన్నారు. మన లెబనీస్లో ఉండే హిజ్బుల్లా అనే వాళ్ళను ఇజ్రాయెల్ ఏరి 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 లేపేసేసారు వాళ్ళ నాయకులను. పేజర్లు పెట్టుకుంటే పేజర్లు వెళ్ళినాయి, లేపేసేసారు. ఇజ్రాయెల్కి వాళ్ళ టెక్నాలజీకి ఎవడి ప్రపంచంలో వాళ్ళకి సాటి లేరు ఎవరు ఇజ్రాయెల్ ప్రజలకు. వాళ్ళు దేవుడి ప్రజలు, జ్ఞానవంతులు. మనలాగా బొమ్మను చేసి దానికి ఒక తోకను పెట్టి ముక్కిట పెట్టి దేవుడా 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 అని కొట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఎర్రి జనం ఈ లోకంలో బతుకుతున్నారు, బొమ్మల్ని చేసుకొని, రోడ్డు మీద బొమ్మల్ని పెట్టుకొని. వాళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్, గాడ్స్ పీపుల్. వాళ్ళు హిజ్బుల్లాని లేపారేసేసారు, అందరు లీడర్స్ని లేపారేసేసారు. అలాంటి హిజ్బుల్లా ఉన్న ఆ యొక్క లెబనాన్ అనే దేశం ఈరోజు సీదోనీలు అంటారు, సీదోనీస్. అక్కడ ఇజ్రాయెల్కి బార్డర్ కనుక ఏలియా నువ్వు లేచి వెళ్ళిపోటు, ఈ దేశంలో అదిగో ఆ యొక్క దయ్యం ఉంది యెజబెల్, అది నేను పట్టుకుంటాను, నాకు తెలుసు కనుక గో, నీకు సైన్యమైన మేము అక్కర్లేదు, నేను పరలోకానికి సైన్యాలు కూడా పంపించదు, నువ్వు లేచి వెళ్ళిపోమంటే ఆ యొక్క సీదోను వైపు వెళ్ళాడండి. వెళ్ళంగానే అప్పుడు దేవుడు అక్కడ పోషిస్తా అన్నాడు. ఎవరో తెలియదు కనుక అక్కడ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ కనిపించింది, ఆ విధవరాలు. ఆమెను ఏలియా చూసి అమ్మాయి ఇక్కడ రా అన్నాడు. వచ్చింది, ఏంటంటే నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకొని రా అన్నాడు. మంచినీళ్ళు తీసుకొని రమ్మంటే ఆమె చూసింది. చూస్తేనే చాలా గొప్ప ప్రవక్తలాగా, వాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు ప్రవక్తలు ఎట్లా ఉంటారో అలాగుంటారు కనుక
అలాగని చూసి సరే ఆయన ఒక పెద్ద మనిషి ముసలివాడుగా ఉన్నాడు, నీళ్ళు తెద్దామని లేచి ఆమె నీళ్ళు తీసుకోవడానికి వెళ్తుంటే మళ్ళీ అమ్మమ్మకి ఆయనకి రా అన్నాడు. ఏంటంటే నీళ్ళు కాదు నాకు, నువ్వు రొట్టె తీసుకొని రా, ఆకలేస్తుంది. చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాడు, ఒక దేశం నుంచి ఇంకో దేశం బార్డర్స్ కూడా క్రాస్ అయిపోయాడు. దాదాపుగా నాకు రొట్టె కావాలన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఓపెన్గా చెప్పేసింది, అయ్యా నువ్వెవరో నాకైతే తెలియదు, కానీ నేను నా సంగతి చెప్తాను. ఇక్కడ కరువు తాండవిస్తుంది మా దేశంలో. కరువుకు కారణం మాకు తెలియదు, కానీ కరువులో చాలామంది నశించిపోయారు. ఇక మేము కూడా చావటానికి సిద్ధమయ్యాం. ఈరోజు నా పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు నా దగ్గర నీకు రొట్టె పెట్టడానికి వదిలేసేయి, మా దగ్గర ఒక్క రొట్టె చేసుకొని తినడానికి కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె మాత్రం ఉంది. మరి నేనెందుకు వచ్చాను ఇక్కడికంటే, నూనె కొంచెం ఉన్నా కొంచెం పిండి, ఆ రొట్టె చేయడానికి పొయ్యిలో పుల్లలు లేవు, కట్టెలు లేవు, అవి ఇదిగో ఏరుకోవటానికి వచ్చాను. ఇంకా కట్టెలు ఎట్టా దొరుకుతాయి కదా. నేను ఇప్పుడు పోయి మంట పెట్టి ఆ రొట్టె తిని నేను నా కొడుకు ఇద్దరం చచ్చిపోతాం. కరువు భయంకరంగా భూమి మీద దేశాలను లేపేసిందండి. మన భారతదేశంలో కూడా కరువులు వచ్చినాయి. నేను ఎప్పుడైనా సిరీస్ చెప్తాను, బైబిల్లో కరువుల గురించి కంటిన్యూగా బోధిస్తానని చెప్తాను సిరీస్గా. ఒక్కొక్క కరువు మానవ జాతి మీదకి వచ్చినప్పుడు ఏమైపోయారు వాళ్ళు. అలాగున కరువులు అట్లా చచ్చిపోతూ ఉంటారండి. ఏమీ లేదు, నీళ్ళ చుక్క లేక, పంట లేక, పొలం లేక, పని లేక అలాగున చచ్చిపోతారు. భారతదేశంలో కూడా పెద్ద కరువులు వచ్చినాయండి, వేలల్లో కాదు లక్షల్లో. ఇప్పుడు మన కరోనాలో చచ్చిపోయింది లక్షల్లో, కరువులో కోట్లలో చచ్చిపోయారు ఆకలి లేక. అలాంటి కరువు అక్కడ తాండవిస్తుంటే ఆమె చెప్పింది, అయ్యా నాకు ఒక్క రొట్టె నా కొడుకు పెట్టుకొని చచ్చిపోతాం. ఎంతమంది చచ్చిపోయారు మా ఊరిలో, మేము చచ్చిపోతాం, ఏం చేసేది లేదు. ఎవడు ఏ రాజు ఏ రాజ్యం ఎవడేం వాళ్ళకే గతి లేకుండా అయిపోతారు అని చెప్పినప్పుడు ఏలియా మంచిదమ్మా కదా, వెళ్ళి సావు అన్నాడా? అన్నాడండి. అప్పుడప్పుడు అంటారు కదా, నువ్వు వెళ్ళి సావు. కొంతమంది వచ్చి సచ్చావా అంటారు. ఎట్లా వస్తారో అది తెలియదు అన్న. వచ్చి సచ్చావా, అప్పుడే వచ్చి సచ్చావా అంటారు. లేకపోతే కోపం వస్తే వెళ్ళి సావు అంటారు. ఈ మాటలన్నీ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు లిటరల్గా అదే, పోమ్మా పోయి చావు అనొచ్చు, తెలియకుండా పో నీ బతుకన్నా. కాదండి, వెళ్ళి అనలేదు. ఒక్క మాట చెప్తున్నాడు, నా మాట వినమ్మా, నువ్వు వెళ్ళి మొదట రొట్టె చేసి నాకు పెట్టు, దేవుడు నిన్ను ఈ కరువులో పోషిస్తాడు అన్నప్పుడు. ఇలాంటి మాటలు ఆ టైంలో ఎవడు నమ్ముతాడండి కదా, కష్టం. కానీ బైబిల్ చెప్తుంది, ఆమె వెళ్ళి ఆ యొక్క రొట్టె, ఆ పిండితో రొట్టె చేసి, ఆ యొక్క నూనె తీసుకుని రొట్టె చేసి ఫస్ట్ ఆయనకు పెట్టిందండి. ఆమెకు ఆ రొట్టె తీసుకొని పెట్టి ఆమె వెనక్కి తిరిగినప్పుడు ఏమైంటుందంటే, మళ్ళీ అనుకునుంటే ఆ యొక్క తొట్టిలో ఆ యొక్క పిండి అయిపోతే ఆ పిండి ఒక్కసారి ఇలాగున ఫుల్గా రాలేదండి. అది ఆ నూనె ఉంటే ఒక్కసారి దాని నూనె నిండిపోలేదు. బైబిల్ చెప్తుంది అలాగున కాలేదు, అలాగున ఆ సంభవం లేదు అసలు. నీవు నాకు పెట్టు, దేవుడు నేను పోషిస్తాడు అని చెప్పాడు. కనుక ఒక అద్భుతం జరిగితే అక్కడ ఆ యొక్క తొట్టిలో లేకపోతే ఆ యొక్క ఆ జార్లో పిండి ఒక్కసారి నాకు పెట్టినాక, రొట్టె పెట్టినాక బమ్ అని ఒక్కసారి ఇట్లా కాలేదండి. అది అలాంటి వెర్రి, అలాంటి పిచ్చి, అలాంటి కట్టుకథలు, అలాంటి బుడీలు కొట్టేవి అవి అన్ని మతాల్లో ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఈ యొక్క బైబిల్లో ఎక్కడ జాదు ఉండదు, మంత్రం ఉండదు, మోసం ఉండదు. దేవుడు చేయడం అలాగను. ఆయన ఏం చేసి ఉంటాడు, ఆ పిండి కొంచెం పెరిగితే ఈమె ఆశ్చర్యపోయి ఉంటుంది. అరే ఇందాక పిండి పూర్తి లేకుండా తీసేస్తే మళ్ళీ కొంచెం పిండి వచ్చింది. ఎంత పిండి వచ్చింది? తన కొడుకు అంతే తప్ప ఒక్కసారి బంపర్గా ఏమీ కాలేదు. అది ఎందుకంటే దేవుడు మనందరికీ నేర్పించాడు, గుర్తుపెట్టుకోండి. ఆమెకు పిండి ఫుల్ వచ్చి ఉంటే ఏం చేసేది తెలుసా? ఆమె పైన పెట్టేది ప్యూర్ పిండి అని బోర్డు పెట్టుకొని ఆ రోజు నుంచి పిండి అమ్ముకునేది. నూనె నిండిపోయి ఉంటే నూనె బిజినెస్ చేసేది. దేవుడు అలాగున కాదు, ఆ పని చేయడానికి కాదు. ఏలియా ఇక్కడ ఉన్నాడు, ఆయన పోషింపబట్టము, కాపాడబట్టము, భద్రతగా అక్కడ ఉండడము, ఎవ్వడికి తెలియకుండడమే దేవుడి చిత్తం. ఇక్కడ ఏలియా ఉన్నాడంటే ఆడు పంపిస్తాడు, ఆహాబు పంపించి సైన్యాన్ని పంపించి చంపేస్తాడు. కనుక అలాంటి పిచ్చి వెర్రి అద్భుతాలు బైబిల్లో మీరు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పట్టాలు తెప్పిన పట్టాగాడు ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో, వాడు ఇట్లాంటివి బోధిస్తాడు. కనుక అలాంటి సేవకులకు నేను వ్యతిరేకిని. కనుక భక్తిహీనులను బట్టి నాకు రోషం వస్తుంది కనుక కదా. డబ్బులు లేకపోతే ఏటీఎం కార్డు పెట్టి ప్రార్థన చేయి, ఏటీఎంలో నీకు డబ్బులు వస్తాయి అంటాడు. దిక్కుమాలినాడు. మరి ఇక్కడ ఏలియా ఉన్నాడు, ఏలియా ఉంటే ఎందుకు కొండ నిండలేదు? అది ఎందుకంటే నాతో పరలోకమందున్న చెప్పండి, మీ రాజ్యము నీ వచ్చిన నీ చిత్తము, తర్వాత ఏంటి, నా అనుదిన ఆహారము ఎంత కావాలంతే ఇస్తాడు దేవుడు. నేర్పించాడు దేవుడు నీకు, ఖచ్చితంగా నీకు ఎంత కావాలంత ఇస్తాడు, అంతకు మించి ఇవ్వడు దేవుడు. మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాడు. మా వారం ఆహారం మాకు దయచేయి, మా నెల ఆహారం మాకు దయచేయమన్నట్లే దేవుడు. అనుదిన ఆహారం ఎంత కావాలో అంతే నీకు ఇస్తాడు. ఆ స్త్రీ బోర్డు పెట్టి పిండి అమ్ముకునేది.
ఈ పిండి ఎక్కడి నుంచి వచ్చిందా అని తెలిసి తినే చేశాడంటే ఏలియన్ పట్టుకొని పోయేవాళ్ళు ఆ రోజు. టైం రాలేదు కనుక గుర్తుపెట్టుకోండి, పిచ్చి వెర్రి అద్భుతాలు బైబిల్లో లేవు. రీజనల్గా లేకపోతే రేషనల్గా అది లాజిక్గా ఉంటుంది. నెవర్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు కనుక. ఇంకోడున్నాడు ఆ మేదిపట్నంలో కదా, ఆ యొక్క తెల్ల జుట్టు ఉంటే నల్లగైతే అని చెప్తాడు. ఆడి గుండు గీకాలు అసలు హైదరాబాద్లో అసలు. ఆడు ఫ్లూట్ కిషోర్ ఆడి పేరు. వాళ్ళు చర్చికి వెళ్తే చెప్తే ఇవి జరుగుతాయి, ఇట్లా జరుగుతాయండి. అసలు బాల్డ్ హెడ్ ఉంటే నీకు ఎంటికలు నువ్వే ఓడరా నీకు చెప్పడానికి లేరు. దానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. అలాంటి ఎర్రి లేదండి. నువ్వు ఆ యొక్క తొట్టిలో పిండి ఒక్కసారి ఇట్లా రాలేదు. చూడండి, బైబిల్ చదువుతాను చూడండి ఎంత చక్కగా బైబిల్లో ఉందంటే. అలాంటి పిచ్చి పిచ్చి అద్భుతాలు బైబిల్లో ఉన్నాయి. 17వ అధ్యాయంలో దేని ఒక వాక్యము 15వ వచ్చు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చేసి అతడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. జస్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్ అంతే. కనుక బైబిల్ అంటుంది, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ మాటలు రౌండ్ చేసుకోండి, తక్కువ కాలేదు, అయిపోలేదు. దట్స్ ఆల్ అంతే. అంతకు మించి దేవుడు ఏమీ చేయలేదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత రెండవ రోజు అలాగ. చాలామంది మనం కూడా అండి కదా, మనం ఎంత తినగలుగుతామో అంతే తింటామండి కదా. ఇప్పుడు ఎవరైనా తల్లి ఉంది, వాళ్ళ కొడుకుకి కదా 10 ప్లేట్ల ఇడ్లీ పెట్టింది, ఏమవుద్దండి యశోదాకి తీసుకెళ్తారు. వాళ్ళు అడుగుతారు, ఏమైంది మీ కొడుకు అంటే 10 ప్లేట్లు ఇడ్లీ పెట్టిన అని. ఎంత తినగలుగుతాడండి ఒక రోజుకి? అరే 10 ప్లేట్లు ఇడ్లీ ఉంటే మెక్కి తినక కావడం కాదు, నీ ఇంటిలో పనివాడు ఉంటే ఇడ్లీ పెట్టు కదా, నీకు డ్రైవర్ ఉంటే ఇడ్లీ పెట్టు, లేకపోతే ఇంకెవరికో ఇచ్చేసి నా కొడుకు కదా అని 10 ప్లేట్లు ఇడ్లీ పెడితే వాడు యశోదలా ఉంటాడు నెక్స్ట్ డే. ఆ డాక్టర్లు అంటారు, ఇదేందమ్మా పిచ్చి నీకు, నీ కొడుక్కి 10 ఇడ్లీలు పెట్టాలి, తినలేదు, బాడీ లేదు, చేయలేదు దేవుడు మనకు. వీ కాంట్ ఈట్ 1 month ఫుడ్ ఎట్ ఎ డే. కెన్ వై? తినగలుగుతామండి? కొంతసార్లు మాత్రం ఈ పూటగా నెక్స్ట్ పూట తింటాను బాగా తినేక అంటుంటారు. 2 పూట్ల తిండి తినలేం మనం. ఎందుకు? మనకు అలాంటి పిచ్చి అద్భుతాలు చేయలేదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆమె దేవుడి యందు విశ్వాసం ఉంచి ప్రవక్త మాట ఎందు నమ్మిచ్చినప్పుడు ఆ కరువు కాలమంతా దాటిపోయింది. అది పవర్ కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 నేను చెప్పిన వాటిలో ఏం కనిపిస్తుంది? ఒక స్పష్టమైనది కనిపిస్తుంది. ఇది 19th ఇయర్. బైబిల్ చెప్తుంది 19th అనేది ఇయర్ ఆఫ్ టెస్టింగ్ అని చెప్తుంది. బైబిల్లో 19 ఇది పరీక్ష కాలం అని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి మార్చిలో ఏముంటాయండి? పరీక్షలు వస్తాయి కనుక, ప్రతి వాళ్ళు పరీక్ష కనుక దేవుడు తన బిడ్డలను పరీక్షిస్తాడు. దేవుడు తన బిడ్డలను ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో 2 నేను వేరు చేసి ఈరోజు చూపించాను. ఆయన మొదట ఎక్కడ పరీక్షిస్తాడంటే ఆయన సమృద్ధిలో పరీక్షిస్తాడు. ఏదేను తోట ఒకవేళ చూస్తే ఏదేను తోటలో ఏం తక్కువైందండి వాళ్ళకు? ఏదేను తోటలో ఏమి తక్కువైంది వాళ్ళకు? సమృద్ధి ఉంది, అన్ని ఫలాలు తినచ్చు, అన్ని ఫలాలు ఏదైనా. అప్పుడు పరీక్షించాడు దేవుడు. ఒక్క ఫలం తినద్దని చెప్పాను. సో దేవుడు మనల్ని సమృద్ధిలో పరీక్షిస్తాడు. మనకు అన్నీ ఉన్నప్పుడు ఇది చెయ్యొద్దు బిడ్డ, ఇదొక్కటి నువ్వు మానేసుకో బిడ్డ, నువ్వు బతుకుతావంటే సమృద్ధిలో వాళ్ళని పరీక్షిస్తే ఏమయ్యారు? అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. అన్నీ ఉన్నా ఇంకా దురాశతో, ఇంకా అత్యాశతో, ఇంకా అపేక్షతో ఆ పండు తిని శాపాన్ని తెచ్చుకున్నారు. మన బ్రతుకుల్లో దేవుడు పరీక్షించినప్పుడు సమృద్ధిలో పరీక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, చాలా సమృద్ధి, అన్నీ ఉన్నాయి మనకు. బట్టలు ఉన్నాయి, వాకిలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ధనం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. నేను మంచిగా ఉన్నా, ఏమి లేదనుకుంటావు, కానీ ఉంటుంది అక్కడ కూడా. నువ్వు చెయ్యకూడదు ఒకటి చేయకూడదు, నువ్వు ముట్టకూడదు ఒకటి ముట్టకూడదు, నువ్వు పలకకూడదు ఒకటి పలకకూడదు. అలాగున ఏదేను తోటలో సమృద్ధిలో పరీక్షింపబడితే ఫ్లాప్ అయిపోయారు ఇద్దరు కనుక. అది మొదటిది. ఇప్పుడు రెండోది ఇది ఎందుకు చూపించాను నేను? మొదటి రాజుల గ్రంథం 17 లేమిలో పరీక్షిస్తాడు. ఎంత లేమండి! ఒక బీద విధవరాలు, ఒక పేద విధవరాలు, కరువు దేశంలో ఉండి పని లేదు, అక్కడ నీళ్లు లేవు, వర్షం లేదు, పంట లేదు, పనులు లేవు, ఏ మాత్రం కూడా ఒక ధనవంతులకి. అలాంటి బీద స్థితిలో దేవుడు ఆమెను కూడా పరీక్షిస్తే ఆమె చేసిందండి. ఆమె సమృద్ధిలో కాదు లేమిలో పరీక్షింపబడ్డప్పుడు ఏం చేసింది? ఆ పరీక్షలో నెగ్గి, ఆ పరీక్షలో పాస్ అయ్యి, ఆ పరీక్షలో ఆమె గొప్ప దేవుడి మహిమను పొందుకొని ఆ యొక్క ఏలియా కాలంలో ఆ స్త్రీ ఇచ్చేసిందంటే ఈ భూమి మీద దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క బైబిల్ ప్రకారము దేవుడు ప్రతివాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షించే సమయాలు వేరుగుంటాయి. సమృద్ధిలో పరీక్షింపబడతాము, లేమిలో కూడా పరీక్షింపబడతాం. మా దగ్గర ఏమీ లేదు కనుక దేవుడు ఏం అడగడు అనుకోవద్దు.
మా దగ్గర ఏమీ లేదు కనుక దేవుడు మేము పేదోళ్ళం దిక్కులేనో మాకు కాదు అని అనుకోవద్దు. దేవుడు అన్నాడు, ఈ విధవరాలని కూడా పరీక్షించినట్టు నీ పేదరికములో, నీ యొక్క భయంకరమైన లేమిలో కూడా స్టిల్ గాడ్ టెస్ట్ యూ హ్యావ్ టు పాస్ ద టెస్ట్. అలాగునంటే అన్నీ ఉన్నాయి, ఇంకా మనమంతా మంచి లేదు అప్పుడు కూడా అడతాడు. సో నేను చెప్తున్నాను, ఒక ఇలస్ట్రేషన్, ఒక సేవకుడు ఆయన ఒక చోటికి పిలిచారు, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఆయన ఆ స్థలానికి వెళ్ళాడు తన వెహికల్ వేసుకొని. వెళ్తే ఏమైందంటే ఆయన చూసి చాలా బాధపడ్డాడు. అది కొంచెం రెయినీ సీజన్ లాగా, వర్షం పడితే అక్కడ ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి మందిరం లేదు. చర్చ్ ఉంది, చర్చ్ బిల్డింగ్ లేదు. చర్చ్ ఉంది, చర్చ్ బిల్డింగ్ లేదు. చర్చ్ బిల్డింగ్ రెండు ఒకటే కాదండి. మన చర్చ్కి ఆ క్లారిఫికేషన్. దీన్ని చూసి చర్చ్ అనకూడదు, చర్చ్ బిల్డింగ్ ఇది. అదే భవనం అంతే కనుక సంఘానికి మందిరం కనుక. వాళ్ళకు సంఘం ఉంది, దే హ్యావ్ మంచి సంఘం ఉంది, అనేక విశ్వాసులు ఉన్నారు, పాస్టర్, కానీ వాళ్ళకు మందిరం లేదు, బిల్డింగ్ లేదు కనుక ఏమవుతుందండి, వర్షం పడితే తడిసిపోతుంది. ఆ రోజు ఆరాధన ఉండదు పాపం. వర్షం పడుతుంటుంటే బైబిల్ అన్నీ దాచిపెట్టుకుంటారు లోపల, ఎందుకంటే బైబిల్ తడిచిపోతుంది, పాటల పుస్తకాలు తడిచిపోతాయి, ఏం చేసేది లేదు. కానీ వాళ్ళు చాలా, ఆ సంఘం ఆ పరిస్థితుల్లో చాలా పేదరికం అండి. వాళ్ళు ఒక మందిరం కట్టుకునేది, కానీ ఆయన కనీసం పాస్టర్ పిల్లర్లు వేసి ఆయన చూస్తున్నాడు. రూఫ్ వేస్తే, పైన స్లాబ్ వేస్తే పాపం వాళ్లకు ఆ యొక్క తిరిగిపోతుంది, కానీ ఎవరు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. కనుక ఆ యొక్క సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసి, ఆ రోజు ఆరాధన లైట్గా చినుకులు పడ్డాయి కనుక చూసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి ఏం చేశారంటే, నేను ఖచ్చితంగా చాలా నీడ్ ఉంది మీకు, నేను హెల్ప్ చేస్తాను. వెళ్ళి ఆయన ఏం చేశారంటే తన యొక్క బ్యాంక్ అవి చూసుకుంటే, ఆనాడు ఆ యొక్క రూఫ్ వేయడానికి, స్లాబ్ వేయడానికి స్టీలు, సిమెంటు, ఆ తర్వాత కంప్లీట్ ఆ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్లో తన దగ్గర అయితే ఉంది, కానీ అది ఇచ్చేస్తే తన దగ్గర ఏముండదండి. ఆయన చెక్ చేసుకున్నాడు, చూసుకుంటే అప్పుడు తను ప్రార్థన చేసుకుంటే, ప్రభా నా దగ్గర ఉంటే ఇచ్చాను, కానీ నా దగ్గర ఏం లేవు ఇప్పుడు. నా దగ్గర నాకు ఉన్నవి ఈ ఏదైతే నా దగ్గర ఉన్న బ్యాలెన్స్, ఇది వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్, వాళ్ళ యొక్క మినిస్ట్రీకి రెగ్యులర్ కావాలి కనుక అని చెప్పినాడు. కానీ ఆయన మళ్ళీ వెళ్ళి పండుకున్నా, బయట నడుస్తున్నా కానీ తెలుస్తుంది, అరే వాళ్ళకు ఇది ఇచ్చేస్తే మంచి స్లాబ్ వేసుకుంటారు. వర్షంలో ప్రతి ఆదివారం కానీ ప్రతి కూడిక ఉండదు కదా, ఏదో సమ్మర్లో అట్లా నడిచిపోద్ది, వింటర్లో. కానీ రెయినీ సీజన్ అంతా అక్కడ ఆరాధన ఉండదు. ఎవరింట్లో పోయి ఆరాధించుకుంటారు, ఏ చెట్టు కింద పోయి ఆరాధించుకుంటారు. అయ్యయ్యో, మంచి విశ్వాసం ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర లేదు, దాని పేదలు కనుక ఆయనకి నిద్ర అవ్వలేకపోయాడు. మళ్ళీ లేచాడు, సరే మనం ఇవ్వాలని చెప్పి అంత మొత్తం అకౌంట్ తీసి ఆ డబ్బు, అప్పుడు ఆయన దగ్గర అంత డబ్బు లేదండి, ఆ డబ్బు అంతా తీసి ఆ పాస్టర్ గారిని పిలిచి, ఇదిగో వెళ్ళి రూఫ్ వేసుకోను అని చెప్తే వాళ్ళు తీసుకొని చక్కగా మాట్లాడి కాంట్రాక్టర్ తోటి స్లాబ్ వేసేసుకున్నారు. ఈయన మర్చిపోయాడు కూడా. తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. ఆ యొక్క ఈరోజు మనకు తెలుసు 7 డేస్లో స్లాబ్ వేస్తారండి. ఒకప్పుడు 21 డేస్ ఉండేది. నౌ ఇస్ ఇస్ పాసిబుల్ ఈవెన్ 6-7 డేస్లో కూడా ఆ యొక్క సెంటరింగ్ వర్క్ చేసేయచ్చు. అయిపోయింది 21 డేస్ ఈయన. కానీ ఆయన వాళ్ళకు డబ్బులు ఇచ్చినాక ఈయన పరిస్థితి ఏమని తెలుసా అండి, ఘోరంగా తయారైంది. ఆయన ఎవరైనా అపాయింట్మెంట్ ఉంటే, మీటింగ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే తనకు ఆగిక లేదు. అది ఇంకా డైర్ స్టేజ్కి వచ్చేసి, ఒక రోజు తను బయటికి వెళ్ళాలంటే, తను డ్రైవింగ్ చేసే అబ్బాయికి ఎంత ఉంది డీజిల్, లేదు సార్, ఎంత దూరం వెళ్ళగలుగుతాం, లేకపోతే బండి ఆగిపోతుంది, అంతకంటే లోపడినే అని అట్లా కొంచెం డీజిల్ పోసుకుంటూ ఎన్నో అపాయింట్మెంట్స్ క్లోజ్ చేసుకుంటూ ఆయన మళ్ళీ మదనంలో పడిపోయాడు. నేను ఇచ్చి ఏం తప్పు కదా చేశానా, ఇప్పుడు నాకు ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి, ఎంతోమంది రమ్మన్నారు, నేను ఇలాగునా చేశానా అని చెప్పి ఆయన చాలా బాధపడిపోతూ అట్లా ఉన్నాడు. కానీ నేనేం తప్పు 2 మనస్సులు, నేను చేసింది తప్ప, నేను చేసింది ఒప్ప, నేను చేసింది రైటా రాంగా, ఎందుకు నువ్వు ఇచ్చేసావు అలాగున్న డబ్బంతా, ఇప్పుడు నీకు ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళలేకపోతున్నావు, సారీ చెప్తున్నావు వాళ్ళకు, నీకే నీ యొక్క మినిస్ట్రీ నడవటానికి కష్టం. అలా అనుకున్నాడండి. ఇక 20 రోజులు 30 రోజులు అయిపోయింది, ఇంకా స్టేజ్ ఉంది. సరే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక టైం సేవకులకి ఇక మిగతా టైం ఏం చేయగలుగుతారండి, చక్కగా ప్రార్థనే, బైబిల్ చదువుకోవాలి. అలాగున్నాడండి. అలాగున్నప్పుడు ఒక రోజు ఆయనకు మెయిల్ వచ్చిందండి. ఇప్పుడున్న ఈ జీమెయిల్, ఈమెయిల్ కాదు, కానీ ఆ యొక్క మెయిల్ అంటే అప్పుడు నిజంగా లెటర్సే కనుక ఒక కవర్ వచ్చిందండి. మా ఇంటికి కూడా మాకు వచ్చేదండి. మా నాన్న ఆ యొక్క హాలాండ్ నుంచి, జర్మనీ నుంచి, ఆ యొక్క ఇంగ్లాండ్ నుంచి ఎన్నో లెటర్స్ మా ఇంటికి వచ్చాయి. సో ఇప్పుడంతా అవి పోస్ట్ తగ్గిపోయింది కదా, ఇప్పుడంతా మనకు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు ఈ యొక్క మెయిల్స్ వచ్చేసినాక దాదాపుగా ఎవరు కూడా హార్డ్ కాపీ అంత ఇది లేదండి. ఆనాడు మాత్రం అట్లా కాదు, ఇవన్నీ లేవు అప్పుడు అని కనుక ఎవరికైనా చేస్తే మెయిల్, ఫారిన్ మెయిల్ వచ్చేది కనుక అలాగునది ఓపెన్ చేసినప్పుడు పైన లెటర్ ఒక సేవకుడు, ఆయన కాంబోడియా నుంచి ఒకటి రాశాడండి, సో అండ్ సో నువ్వు ఎంత మంచి మినిస్ట్రీ చేస్తున్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, నీ మినిస్ట్రీ తెలుసుకున్నాను అని చెప్పి ఆయన కింద ఏం చేశాడంటే ఎంక్లోజ్డ్ 40 lakhs వాళ్ళ కరెన్సీలో ఒక డీడీ ఎంక్లోజ్ చేశాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు లెటర్ పట్టుకొని చూస్తున్నాడు, ఇది నిజమేనా, తిప్పితే దానికి ఎంక్లోజ్ చేస్తుంది.
ఎంత గొప్పగా దేవుని దేవా, నేను ఆనాడు ఒక 4-5 lakhs ఇచ్చి ఉంటాను, నాకు 40 లక్షలది ఒక వ్యక్తి ద్వారా నువ్వు పంపించావు. నన్ను నువ్వు సమృద్ధిలో పరీక్షించావు దేవా. ఎంతోమందికి ఉన్నప్పుడు ఇస్తూ ఉండేవాడు ఆయన. కానీ అన్నీ లేనప్పుడు, చాలా డైరీ స్థితికి వచ్చినప్పుడు నన్ను పరీక్షించావా దేవా, నేనెంత గొప్ప అవకాశాన్ని కోల్పోయేవాడిని అని మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థన చేసుకొని తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తే 40 lakhs ఆయనకు దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క చర్చు, ఆ మందిరము, వాళ్ళ అవసరత తడిసిపోతుంటే, వర్షం పడ్డ కాలంలో ఇక చర్చ్ ఆరాధన ఉండదు కనుక అలాంటి వారికి నువ్వు సహాయం చేయడము, నువ్వు చేస్తావా లేదా అని దేవుడు ఆ టైంలో పరీక్షించినప్పుడు ఆ లేమిలో అతడు పరీక్షలు నెగ్గాడండి ఆ సేవకుడు సాక్ష్యం నేను సజీవంగా విన్నాను. నేను హైదరాబాద్లో. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సమృద్ధిలో పరీక్షిస్తాడు, లేమిలో పరీక్షిస్తాడు. సమృద్ధిలో ఆదామవ్వలకు అన్నీ ఉన్నా కానీ ఒక్క పండు విషయం వాళ్ళు చూడండి ఫెయిల్ అయిపోయారు ఆ టెస్ట్లో. అదే యొక్క లేమిలో భయంకరమైన తిండి, కొడుకు చచ్చిపోతాడు తల్లి ముందు. పెద్దలు కొన్ని రోజులు ఉంటారండి, పెద్దోళ్ళు సస్టైన్ కావచ్చు, పిల్లోడు ఆకలికి చచ్చిపోతాడు అల్లాడి. ఆ కరువు లేమిలో కూడా ఆ ఒక్క రొట్టె ఇవన్నీ పరీక్షించినప్పుడు దేవుడు యేసు ప్రభు వీళ్ళ గురించి ఎత్తాడు. చూడండి, ఆ యొక్క లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభును ఫస్ట్ కొట్టాలని, ఫస్ట్ చంపాలన్న ప్రయత్నము బైబిల్లో రికార్డ్ చేస్తుంది. కనుక లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు తన స్వగ్రామమైన ఆ యొక్క నజరేతుకి వెళ్ళి ఆయన చుట్ట తీసుకొని యెషయా గ్రంథంలో చదివిన తర్వాత ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళకు చాలా మండిపోయిందండి. ఎందుకంటే యేసు బోధ చేసినప్పుడు ఆ యొక్క లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, చూడండి దేవుని యొక్క వాక్యం 24లో, మరియు ఆయన ఏ ప్రవక్త స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఏలియా దినములందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మోయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలు అనేక మంది విధవరాండ్రుండినను. ఏలియా సీదోన్లోని సారెపతను ఊరిలోనూ ఒక విధరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదని దేవుడు ఆ యేసుప్రభు మాట్లాడుకు అది విమర్శిస్తున్నాడు. అందుకే దేవుడికి కోపం వచ్చి యేసుప్రభుని రాళ్ళు ఎత్తి కొట్టి చంపేయాలనుకున్నారు. అదే రోజు కొండపేటకు తీసుకెళ్ళి నూకి చంపేద్దామనుకున్నారు. అని యేసుప్రభు వెళ్ళిపోయాడని బైబిల్లో ఉంది. నేను ఎందుకు చెప్తానంటే, యేసు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భూమి మీద దేవుడు పరీక్షించే దేవుడు. ఆయన పరీక్షిస్తే ఒక సీదోను సంబంధమైన సారెపోతు విధవరాలు పరీక్షలో నెగ్గిందండి. దేవుడు మనం టచ్ చేస్తాడు. ఆలోచిస్తున్నారా? ఈ భూమి మీద ఉన్న మనందరము కూడా దేవుని బిడ్డలుగా దేవుడు మనకు పరీక్షలో పెడతాడు. ఆ పరీక్షలో మనము నిలబడాలి, ఆ పరీక్షలో మనము ముందుకు సాగాలి, ఆ పరీక్షలో వెళ్ళాలి. కనుక నేను ఒక 2-3 రెఫరెన్సెస్ చెప్పి నేను ముగిస్తాను. దయచేసి నాతోటి దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రికలో దేవుడి యొక్క వాక్యం హెబ్రీ తర్వాత ఉంటుంది. ఒక 2 రెఫరెన్స్ చూపిస్తాను. హెబ్రీ పత్రిక ఆ యొక్క తర్వాత వచ్చే యాకోబు పత్రికలో దేవుడు 1వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. దేవుని యొక్క వాక్యము 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధంలో శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. ఒక రెఫరెన్స్ బైబిల్. దేవుడు చెప్తున్నాడు, పరీక్ష దేవుడు పెడతాడు, పరీక్షలో మనం ఓర్పుగా నిలబడాలి. మరి ఆ యొక్క పరీక్ష, టెస్ట్ అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 59 టైమ్స్ ఉందండి. 59 టైమ్స్ పరీక్ష అని ఉంది బైబిల్లో, ఆ యొక్క స్టాటిస్టిక్స్లో. మళ్ళీ ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ యొక్క 25 బ్లెస్సింగ్స్ త్రూ టెస్ట్ అని ఉంది. 25 ఆశీర్వాదాలు మనిషికి దేవుడు పరీక్ష ద్వారానే ఇస్తా అని చెప్తున్నాడు. 25 బ్లెస్సింగ్స్, ఆ లిస్ట్ ఉంది నా దగ్గర. దాని మీద ఇంకొక బోధ చేయాల్సి వస్తుంది. ఈరోజు మనం పరీక్ష అనే మాట తీసుకుంటే 25 ఆశీర్వాదాలు ఉన్నాయి పరీక్షల ద్వారా. దేవుడు నిన్ను పరీక్షించి ధనవంతుడు చేయగలుగుతాడు, నిన్ను పరీక్షించి నేను ఆరోగ్యం, నిన్ను పరీక్షించి ఆయన గొప్ప అధికారిగా చేయగలుగుతాడు, నిన్ను పరీక్షించి ఆయన ఒక గొప్ప తల్లిగా చేయగలుగుతాడు, నిన్ను పరీక్షించి ఒక పాస్టర్గా చేయగలుగుతాడు, నిన్ను పరీక్షించి ఒక మంచి సాఫ్ట్వేర్ ఐకాన్గా చేయగలుగుతాడు దేవుడు. ఇవన్నీ కానీ పరీక్షలు ఉంటాయి కనుక. సో ఈ మొదటిది ఇక్కడ చూస్తున్నాం. కొంచెం యాకోబు తర్వాత ముందుకు రండి. పేతురు పత్రిక కదా, నెక్స్ట్ చాప్టర్లో, నెక్స్ట్ బుక్లోనే పేతురు రాసిన మొదటి పత్రికలో 7వ వచనంలో ఇలాగుంటుంది చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. ఇక్కడ సువర్ణం అంటే ఏంటండి? బంగారం. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మాకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును కారణమవుతుంది. దేవుడు మిమ్మల్ని పరీక్షించకుండా దేవుడు సర్టిఫికెట్ ఇవ్వడు. మిమ్మల్ని పరీక్షించకుండా ఆయన మిమ్మల్ని హెచ్చించాడు. మిమ్మల్ని పరీక్షించకుండా, నన్ను పరీక్షించకుండా ఆయన ఆమోద ముద్ర వేయడు. బంగారాన్ని తీసుకొని వెళ్తే బంగారం, ఏ బంగారం పడితే నమ్ముతారండి ఎవడైనా? ఎవరి దగ్గర తీసుకెళ్తారు? కంసాలి దగ్గరికి, గోల్డ్స్మిత్ దగ్గర. గోల్డ్స్మిత్ ఏం చేస్తాడు కదా, ఆ బంగారాన్ని చూసి దాన్ని ఏమి చేయడు, దాన్ని దేంట్లో వేసేస్తాడు? అగ్నిలో వేసేస్తాడు. అగ్నిలో వేస్తుంటే మనం అలాంటి అక్కర్లేదు. అరే ఏంది నేను తీసింది అంటే, లేదమ్మా ఆగంటాడు.
అని ఆయన చేస్తాడు, ఊపుతాడు కదా బంగారం, దాంట్లోంచి డ్రాస్ ఆ యొక్క మలినమంతా బయటకు వచ్చేస్తుంది, వేరైపోతుంది, ఇక ఉండలేదు అది. ఆ తర్వాత అదంతా మలినం తీసేసి దాంట్లో తరుగు తీసేసి కలిపిన తగరం అంతా తీసేసి చివరికి ఇంత బంగారం తీసి, ఇది నీ బంగారం అంతే. ద రియల్ గోల్డ్ ఇస్ ఇంతవరకు కనిపించింది గోల్డ్ కాదంతా మోసం, అది దాంట్లో అవి ఇవి కలిపేసేసారు. ఎప్పుడైతే అగ్ని పెడతామో, మంట పెడతామో అది వచ్చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు పరీక్షల ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, మనము మెరవటానికి, మనము సువర్ణం వలె మారటానికి, మనం బంగారం వలె మారిపోవటానికి, మనం మెరుపు ఏ లోకంలో అందరికీ కనిపించేటట్టుగా ఆ యొక్క మలినాన్ని తీసివేయటానికి దేవుడు పరీక్షలు పెడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముతున్నారా? బైబిల్ చెప్తుంది మనకు ఈ లోకంలో గోల్డ్ అంటే, ఈ లోకంలో బంగారం అంటే అందరికీ ఇష్టమే, కానీ మనమే ఆయన బంగారం అని ఎంత నమ్ముతున్నారు? మనమే ఆయన యొక్క శ్రేష్టమైన ఆయన యొక్క పొసెషన్, ఆయన స్వాస్థ్యం మనమని నమ్ముతున్నారా? మరి బంగారం అంటే నాకు ఒక విషయం గుర్తు. ఒకసారి అండి, చాలా ఏళ్ల క్రితము నాకు ఒక 3000 కావాలండి, ఒక 3000 కావాలి, లేవు నా దగ్గర, ఎంత చేసినా లేవు. మరి ఎవరినైనా అడగాలా, అడిగితే కూడా ఇచ్చేంత ఆ స్థితి లేదండి ఆ టైంలో. కానీ నాకు చాలా అవసరం, ఏం చేయాలని అల్లాడుతున్నాను. కానీ నా మనసు అయితే చెప్తుంది, వాళ్ళని అడిగి వీళ్ళని ఎక్కడ. అప్పుడు ఒక మనస్సాక్షి చెప్తుంది, ఆ 3000 నీ దగ్గరే ఉన్నాయి కదా, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నా మనసు చెప్తుంది, ఉంది నీ దగ్గరనే ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైపోయిందండి, నా దగ్గర ఉన్నాయి 3000 అని చెప్పి నేను ఏం చేశానంటే, ఆ 3000 ఏమిటి అంటే నా చేతికున్న ఉంగరమే అన్నాడు. ఈ ఉంగరం ఉందిగా, మరి దీంతో 3000 వస్తాయి, నువ్వు తీసాను. మరి ఆ ఉంగరం తీసి నేనేం చేశానంటే, ఆ ఉంగరము నాకు పెట్టిన ఒక క్యాండిడేట్ ఉంది, పాస్టర్ అమ్మ, మా పెళ్ళికి పాస్టర్ అమ్మ పెట్టింది. నాకు పెడితే నేనేం చేశాను, ఆ ఉంగరాన్ని మరి ఇప్పుడు అమ్మేసుకోవాలనుకుంటున్నాను నేను. అన్నీ తీసేయాలని, నాకు 3200 కావాలంతే. మా నాన్న, మా అమ్మ, మా బ్రదర్స్ ఎంతోమంది ఉన్నారు, అడగచ్చు. ఆ రోజు 3000 కూడా చాలా ఎక్కువనే. నేను చెప్పాను, నేను కాదు నా దగ్గరే ఉందని చెప్పి ఆ బంగారు ఉంగరాన్ని తీసేసి అమ్మాలనుకున్నాను. మళ్ళీ అమ్మడం ఎందుకు, ఇది కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పి ఆ బంగారు పాస్టమ్మతో పంచుకొని నేను ఇది తీసేయాలనుకున్నాను. ఏమనుకుంటామంటే, పాస్టమ్మ బయటికి ఓకే అనింది, కానీ లోపల అనుకుంటే ఇంత ఓవరాక్షన్ ఏంటి నా హస్బెండ్ అని. ఎప్పుడండి ఇది 95లో జరిగింది, 95, 96లో మాకు పెట్టిన పెళ్ళి ఉంగరం నా దగ్గర ఉంది. అప్పుడు అవసరం ఏంటంటే, అక్కడ ఒక చర్చ్ వాళ్ళు ల్యాండ్ కొంటున్నారు. ఆ ల్యాండ్లో 3200 ఒక గజం. ఆ చర్చిలో పాస్టర్ అనౌన్స్ చేశాడు, మీరు ఎవరైనా ఒక గజం ఇవ్వచ్చు అంటే 3200 ఇవ్వచ్చు. నాకు ఇవ్వాలని ఉంది, కానీ నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర కనుక ఈ యొక్క ఉంగరం వెడ్డింగ్ ఉంగరం కనుక ఇది ఎంతో మరి సెంటిమెంట్, అది ఏమీ లేదండి. నేను పాస్టర్ అని అడిగాను, అంత పని ఇచ్చేసాను. మళ్ళీ నేను అనుకున్నాను, ఇచ్చేస్తే మా అత్తమామలు అనుకుంటారు, మా అల్లుడు ఎంత ఓవరాక్షన్ గాడాడు, వీడికి ఏంటి అనుకుంటారు కదండి. సరే వాళ్ళు ఏమనుకున్నా ఏం కాదని చెప్పి మేమిద్దరం మాట్లాడుకొని చక్కగా పేపర్లో చుట్టిపోయి ఆ పాస్టర్కి ఇచ్చేసామండి. అంతేనండి, ఇంకంతే, ఇంకేం కాదు. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా చెప్తున్నా, 95 మాకు ఈరోజు మ్యారేజ్ అయ్యి 29 years. ఆ యొక్క ఫస్ట్ ఇయర్లో మాకు ఒక పరీక్ష వచ్చింది. వీ హ్యావ్ నో ఏమి లేవండి, డబ్బులు ఏమి లేవు నా దగ్గర, అస్సలు లేవు. కానీ ఆ రోజు ఉంగరం ఇచ్చేసానండి, అంతే. ఆ చర్చి వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు, కట్టుకున్నారు, అంత అయిపోయింది. కానీ దేవుడు ఆ రోజు నాకు లేమిలో పరీక్షించినప్పుడు నేను ఆ ఉంగరం ఇస్తే, తర్వాత నేను సేవలో కానీ వచ్చినా కానీ దేవుడు ఎంతోమంది బంగారం తెచ్చి ఇచ్చారండి మాకు. ఈరోజు మనకు ఓఆర్ఆర్ దగ్గర కడుతున్నప్పుడు కూడా మన చర్చిలో ఒక ఆమె చాలా గోల్డ్ తెచ్చి ఇచ్చేసింది నాకు, కట్టి పెట్టేసాం. కానీ బైబిల్ చెప్తుంది, నేను అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు బంగారం పెట్టుకోనండి. చాలామంది కదండి బంగారపు ఉంగరాలు, బంగారం గొలుసులు పెట్టుకుంటారు కదా, కొంతమంది ఆ యొక్క చేతులకు వేసుకొని మెళ్ళకు వేసుకొని కదా. నాకేం బంగారం, నా కాళ్ళకి ఏం పెట్టలేవండి కదా, నాకు పువ్వులేం పెట్టుకునేవాడిని కాదు. ఈ లోకంలో ఆ యొక్క బంగారు పిచ్చుంటే దేవుడు ఆరోజు చెప్పాడు, అజయ్ నువ్వు యు ఆర్ మై డైమండ్ అని చెప్పాడు దేవుడు నాకు వాక్యం ఇచ్చి. అజయ్ నువ్వు నా వజ్రానివి. వజ్రానికి గోల్డ్ ఎక్కడండి, బియాండ్ ఇంతవరకు అండి. నా మ్యారేజ్ అయిన కొన్ని దినాలే ఉండింది, ఇంతవరకు రింగ్ ఉండదు. కనుక ఎందుకో తెలుసా, దేవుడికి నేను వజ్రాన్ని నమ్ముతానండి. ఐఎమ్ ద డైమండ్ ఆఫ్ గాడ్. కనుక నాకు గోల్డ్తో ఏం లేదు, ఎవరైనా గోల్డ్ కొనుక్కున్నా నాకేం లేదు, ఆ బంగారం సంబంధమే ఏదీ లేదు. ఎందుకంటే దేవుడు నాకు ఒకరోజు ఆ ఒక్క ఉంగరం ఉన్నప్పుడు నా దగ్గర నా వెడ్డింగ్ రింగు ఒక చర్చ్ కానుకలు వేసేసానండి. దేవుడు ఈరోజు ఎంత బంగారం ఇచ్చాడు, ఇంకెంత బంగారాన్ని కొనుక్కోగలుగుతా, ఏమీ లేదు.
దేవుడు యు ఆర్ మై గోల్డ్, యు ఆర్ మై డైమండ్స్ అని నాకు చెప్పినప్పటి నుంచి ఇంతవరకు. బంగారం కొనుక్కోవడం తప్పని చెప్పట్లేదు, ఆడవాళ్ళకి చాలా అది సహజము, వాళ్ళు ఇచ్చేసుకో. కానీ బంగారం పిచ్చిపో ఉండకూడదని. గోల్డ్ ఆ యొక్క క్రేజీనెస్, ఇట్ బికమ్స్ డేంజర్. గోల్డ్ పెట్టుకోవడం ఆభరణంగా తప్పులేదు, గోల్డ్ కొనుక్కోవడంలో తప్పులేదు, కానీ గోల్డ్ పిచ్చి ఎక్కకూడదు. కనుక దేవుడు నాలాంటి సేవకులకైతే ఈరోజు ఏమి గోల్డ్ కూడా ఉండదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, హెబ్రీ పత్రిక ఆ యొక్క యోబు తీయండి. యోబు గ్రంథం 23:10 చదివితే దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 23:10లో ఎంత స్పష్టంగా మహాభక్తుడైన యోబు ద్వారా రాపించాడు. ఆ మాటలు చదువుతూ మనం ప్రార్థన చేసుకోవచ్చు. యోబు గ్రంథము 23:10లో ఎలాగున రాయబడని చూడండి. యోబు గ్రంథం 23:10, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె నొందును. ఎస్, ఆయన మనల్ని టెస్ట్ చేసిన తర్వాత మనం ఏమైపోతామంటే ఆ యొక్క బంగారం అయిపోతాం, సువర్ణం వలె కనబడతాం. ఈరోజు ఎంత అన్ని బంగారంగా ఉండాలనుకుంటారండి చాలామంది మనుషులు కదా, అన్నీ మాది ఇది బంగారం కానీ ఎవరండి అంత బంగారం చదివే? నిన్నే బంగారంగా మెరియజేస్తాను, నీ యొక్క బ్రతుకు బంగారం లాగా మెరిసిపోతుంది. నువ్వు బయట నుంచి ఏదో కాదు, యూ విల్ బీ లైక్ ఎ గోల్డ్ షైనింగ్ ఇన్ ద వరల్డ్. దానికంటే కూడా గొప్పది ఏమీ లేదు కదా. సో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకనంటే ఈ లోకంలో ఈ యొక్క 19 అనే నెంబరు ఏంటో తెలుసా అండి? హెబ్రీ పత్రికలో 19 మందిని దేవుడు పరీక్షించాడు. 19 ఆ యొక్క హీరోస్ ఉన్నారు దాంట్లో. ఆ యొక్క హేబేల్ను పరీక్షించినప్పుడు కయ్యూను అనే దుర్మార్గుడు ముందు దేవుని కొరకు అతను పరీక్షింపబడ్డాడు. ఆ అర్పణ అర్పించి ప్రాణమే పోగొట్టుకున్నాడు కదా. నోవాహును దేవుడు పరీక్షించాడు. లోకం ఇంత చెడిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆ యొక్క తోటలు ద్రాక్షావనాలు వేసుకొని బతుకుతుంటే నువ్వు ఓడగట్టుకో అన్నాడండి. లేచి ఓడగట్టుకున్నాడు నోవాహు. అబ్రహాముకు 75 ఏళ్ళు పిల్లలు లేరు కదా, దేవుడు పరీక్షించాడు. ఈ దేశాన్ని వదిలిపెడతాను, మళ్ళీ పిల్లోళ్ళు ఇస్తే ఆ యొక్క అబ్రహాం తీసుకెళ్ళి మొరియా కొండ మీద పరీక్షించాడు దేవుడు. 19 హీరోస్ పేర్లు ఉన్నాయండి. 19 ఎందుకంటే అది అలాగనే కనెక్ట్ అవుతుంది. సో బైబిల్ చెప్తుంది 19వ సంవత్సరం ఇది నిన్ను పరీక్షించి దేవుడు నిన్ను సువర్ణం వలె మార్చాలని. 18 ఏళ్ళు ఈ చర్చిలో వాక్యం వింటున్నారు, ఈ వాక్యం నేర్చుకుంటున్నారు, వాక్యంలో స్థిరపడ్డారు, వాక్యంలో బలపడ్డారు, వాక్యం ద్వారా ఎన్నో చూశారు. కానీ ఒకరోజు నీ జీవితంలో పరీక్ష వస్తే అది సమృద్ధిలో కావచ్చు, అది లేమిలో కావచ్చు, కానీ నువ్వు నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఆఖరిగా ఈ లోకంలో అందరూ కూడా పరీక్షింపబడితే యేసు పరీక్షింపబడలేదా? పరీక్షింపబడ్డాడు. ఆయన ఏదేను తోటలోకి వెళ్ళి ఆ పాత్రను పట్టుకొని, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర, ఆ పాత్ర ఏమిటండి? అది మరణకరం, అది శాపము, లోకం యొక్క దుష్ట దుర్మార్గతతో కూడిన విషము పాత్ర. ఇక తాగాలి యేసు ప్రభు వణికిపోతున్నాడు. ఆయన దైవమయ్యండి, ఆయన వ్యసనాక్రాంతుడైపోతున్నాడు. ఆ సమయంలో గడగడలాడుతూ యేసు కూడా మరణము, లోక శాపాన్ని రేపు భరించాలి. ఆ భయంకరమైన పరిస్థితిలో ఏమన్నాడు? నీ చిత్తమైతే తొలగించమన్నాడు. రెండోసారి కూడా నీ చిత్తమైతే అన్నాడు. కానీ వెంటనే యేసు దేవుడైనప్పటికీ కూడా ఒక సారెపతి విధవరాలు తన రొట్టెకు కథ పరీక్షింపబడి, నేను అంతకంటే నేను జీవపు రొట్టెను, నేను ఒకవేళ తండ్రి ఎదుట ఈ పరీక్ష సమయంలో ఓడిపోతే లోకానికి ఎప్పుడూ జీవాహారం ఉండదని యేసు ప్రభు లేచి ఏం చేశారు తెలుసా? ఆయన ప్రార్థన చేస్తుంటే చేతుల్లో ఎక్కడి నుంచి రక్తం కారుతుంది, ఆయన గుండె దడదడ బ్లడ్ అలాగున పడుతున్నప్పుడు, కాదు తండ్రి, నువ్వు నన్ను పరీక్షిస్తే నేను ఓడిపోను. ఏదేను తోటలో మొదటి ఆదాము నువ్వు పరీక్షిస్తే నాశనం అయిపోయి మానవుడికి మరణం తీసుకొచ్చాడు. ఆహారము తిని బతకలేని స్థితిలోకి తీసుకెళ్ళాడు. నన్ను జీవాహారంగా పంపించావు తండ్రి, నేను లేచి సిలువనెత్తుకుంటాను. తెల్లారి ఆయనను 3 మేకుల మీద 6 గంటలు 39 కొరడా దెబ్బలతో చీల్చి ముళ్ళ కిరీటం పెట్టి చెండాడుతున్నప్పుడు దేవుడు ఆ పరీక్షకు నిలబడ్డాడు. యేసు ప్రభు నీ కొరకు. ఏమైందండి? ఆ పరీక్షకు నిలబడితే ఆ సారెపతి విధవరాలు కరువు దాటిందేమో, కానీ మనమందరము మరణం దాటడానికి యేసు ప్రభు ఆ పరీక్షలు నిలబడి ఈరోజు 210 దేశాలతో కులం, మతం, జాతి, ప్రాంతం భేదము లేకుండా ప్రపంచంలో 210 నేషన్స్ చేత ఆరాధింపబడుతున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, నీకు పరీక్ష తర్వాత ఏమిందంటే మహిమ ఉంటుంది. పరీక్ష తర్వాత నీకేముంటుంది? ఘనత ఉంటుంది. పరీక్ష తర్వాత నీకేముంటుంది? నీ బ్రతుకులో దేవుడి ముద్ర ఉంటుంది నీ మీద. నువ్వు అంగీకరిస్తావా? నువ్వు నిజంగా తీసుకోగలుగుతావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడు టెస్ట్ పెట్టకపోతే
ఆ టెస్ట్ నువ్వు తీసుకోకపోతే నీ లైఫ్లో ఎన్నడూ కూడా నువ్వు ఆ యొక్క మహిమలోకి రాలేవు. దేవుడు అన్నాడు, భూమికి ఆకాశానికి వేలాడుతూ ముళ్ళ కిరీటముతో ముఖం మీద ఉమ్ము వేస్తే బట్టలు తీసి, ఇవన్నీ తెలుసు జీసస్కి, గాడ్ కనుక. కానీ ఆయన వెనక్కి వెళ్ళాడా? ఆ పరీక్షలో తండ్రిని మహిమపరుస్తూనే ఆ పరీక్షలో ఈరోజు దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభు, 3 కోటి దేవతలు కాదు, ఎన్ని కోట్ల దేవతలు యేసు ప్రభు ముందు బలాదరు. అలాగున జాతి జాతుల చేత, మతాల ప్రజల చేత ఆరాధింపబడుతున్నాడు. టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఆ యొక్క పరీక్షను తీసుకుంటావా? అందరం తల వంచుదాము, కళ్ళు మూసుకుందాము. ప్రభు ఆ బైబిల్లో టెస్ట్ అనే మాట 59 టైమ్స్ ఉంది. 19th ఇయరే ప్రభా నాయన నువ్వు టెస్ట్లు ఆ యొక్క పెట్టే అవకాశం ఉందని బైబిల్ చెప్తుంది. ఈ 19వ సంవత్సరంలో మేము పరీక్షింపబడ్డప్పుడు 2 చోట్ల ప్రభా సమృద్ధిలో అన్నీ ఉన్నప్పుడు పరీక్షింపబడతాం. అన్నీ కలిగిన అయినా కకృతి చేత, దురాశ చేత, ఆ యొక్క చెప్పాలంటే ఎంతో అత్యాశ చేత ఏదైనా తోటలో పడిపోయారు నాయన ఆ టెస్ట్లో వాళ్ళు. కానీ ఎంత పేదరాలై మరణపు తన యొక్క ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు కూడా ఒక అన్యురాలు సారేపతి, సీదోన, లెబనీస్ ఉమన్ దేవా నిలబడింది. ఆ పరీక్షలో నెగ్గి ఆ రొట్టె పెట్టి ఏలియా ద్వారా బ్రతికిపోయింది. ప్రభా మా లైఫ్లో టెస్ట్లు వస్తున్నాయి కానీ మేము నాయన మరి అయ్యా బైపాస్ చేస్తున్నాం, స్కిప్ చేస్తున్నాం. టెస్ట్లు వస్తున్నాయి కానీ దాన్ని తీసుకోవట్లేదు. ఎప్పుడు ప్రభా మేము మహింపరచబడేది? ఎప్పుడు ప్రభా మా విశ్వాసం స్థిరపడి? ఎప్పుడు మేము సువర్ణం వలె మెరుస్తాం ప్రభా? ఎంతసేపు మా బంగారాన్ని, మా ఇళ్లను, మా కార్లను, మా బిల్డింగ్లను చూసి ఎవడో గొప్పడు అనుకోవడం, అది తుచ్చమైంది. అది ఈరోజు ఎంతోమంది పనికి మాలిన వాళ్ళ దగ్గర ఉంటాయి అవన్నీ కూడా. దొంగల దగ్గర ఉంటున్నాయి, రాజకీయ నాయకుల దగ్గర ఉంటున్నాయి, భ్రష్టుల దగ్గర ఉంటున్నాయి. మనకెందుకు? మనము గోల్డ్ వల్ల మెరవాలి కనుక ఆయన కొరకు బంగారం లాగా నీ లైఫ్లో పరీక్షను దేవుడు 19th ఇయర్ హెబ్రీ పత్రికలో 19 మంది పరీక్షింపబడ్డారు. అందరూ కూడా మహిమకు మైకిలి. ఒక్కసారి యేసు వైపు చూడు. యేసయ్యా నన్ను ఏదన్నా నువ్వు పరీక్షిస్తుంటే నీ వాక్యాన్ని తృణీకరించాను. నన్ను ఏదన్నా నువ్వు పరీక్షిస్తుంటే ప్రభా నేను చూడనట్టుండను, కానీ ఆ పరీక్షను స్వీకరించి ప్రభా నేను విశ్వాసం ద్వారా నిలబడి నేను సువర్ణ వల్ల మెరుస్తాను ప్రభా, నీ బిడ్డగా నేను ఈ భూమి మీద బతుకుతాను ప్రభా అని అనుకుంటే నీ లైఫ్లో ఏ టెస్టో నీకు తెలుసును. మొన్న నేను ఎక్కడో నిలబడ్డాను. ఇక్కడ మనం ఫ్రైడే చర్చ్కి వచ్చాము. ఇక్కడికి ఫ్రైడే ప్రార్థన అయిపోయి ఎండింగ్లో ఒక అబ్బాయి వచ్చాడు. ఎండింగ్లో పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తే ధన్మని ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు బెదురుకున్నారు. కొంచెం ఎవరు పోలీసు వచ్చాడు అనుకో, అసలు ఈ దినాలు మంచి కాదనుకో. కానీ ఆ అబ్బాయి డేవిడ్ చెప్పాడు, మన ఆమోస్కి మేనల్లుడు అవుతాడు. ఆమోస్ మన చర్చి బ్రదర్ ఆమోస్ సంధ్య వాళ్ళ యొక్క రిలేటివ్ డేవిడ్ పోలీస్ డ్రెస్ వేసుకొచ్చాడండి. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు తెలుసా? అన్న అంకుల్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఎస్సీ పెట్టుకోలేదు, తీసేసాను, నాకు ఓపెన్లోనే వచ్చిందన్నాడు. అతని జీవితంలో ఒక పరీక్ష. పృథ్వీ కూడా అలాగనే, నేను ఎస్సీ పెట్టుకోలేదన్నా తీసేసాను, నాకు ఫైర్ డిపార్ట్మెంట్లో పరీక్షలు వస్తే నిలబడుతున్నామా మనం, లేకపోతే లోకానికి బానిసలే బతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. మొన్న ఫ్రైడే మేము ఎంతో మంచి స్వీట్ తీసుకొచ్చాడు, అందరికి ఇచ్చి ప్రార్థన చేసి డేవిడ్ని పోలీస్ డ్రెస్లోనే అతన్ని పంపించేసామండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ లైఫ్లో పరీక్ష ఎక్కడుందో ఆ పరీక్షలో ఈరోజు నేను నిలబడితేనే నీకు మహిమ, నీకు హెచ్చు, నీకు ఆ యొక్క ఆశీర్వాదము, నీ ఆరాధనలో నీకు సంపూర్ణ సంతోషము. కనుక యేసువైపు చూచి ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా, దేవమేడా, బహుజాలిగల దేవా, ఈ యొక్క 19th ఇయర్ ప్రభా నాయన ఇయర్ ఆఫ్ టెస్ట్లు ప్రభా, ఆ పరీక్షలు పెట్టేది ప్రభా మమ్మల్ని కృంగదీయటానికి కాదు, మమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మమ్మల్ని ప్రభా పరీక్షల ద్వారా ప్రభా మేము నాయన అయ్యా నీకు దూరం చేసుకోవటానికి కాదు, కానీ ఆ పరీక్షల ద్వారానే మేము ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి, ఆ పరీక్షల ద్వారానే మేము ప్రభా నీ మహిమను చుట్టానికి, ఆ పరీక్షల ద్వారానే మేము నాయన తండ్రి నాయన నీ రాజముద్రగా మారటానికి ప్రభా మా లైఫ్లో టెస్టులు పెడితే మేము ఎక్కడుంటున్నాం ప్రభా? ఎన్నిసార్లు మేము ఓడిపోతే అన్నిసార్లు నేను దుఃఖపరచడమేనా, ఎన్నిసార్లు ఆ పరీక్షల్లో ప్రభా మేము ఫెయిల్ అయిపోతూ ఉంటే దేవా నువ్వు ఎంత దుఃఖపడతావు ప్రభా. అలాగున్న ప్రభా నిన్ను బాధ పెట్టేవారు కాక చిన్నదైనా పెద్దదైనా ప్రార్థనలో నిలకడగా నిలబడి మేము ప్రతి పరీక్షను జయిస్తూ మా యొక్క గమ్యమైన తండ్రి పరలోక కణానికి చేరే వరకు మేము నమ్మకంగా ఉంటకు సాయం చేయండి. ఈ 19th ఇయర్లో ఈ చర్చిలో ఎవరికి ఏ టెస్ట్ వచ్చినా నిలబడగలిగిన కృపను నాయన, శోధన సహించగలిగిన కృపను ప్రభా నాయన, నీలో మహిమను పొందే ఆ యొక్క ప్రభా శక్తిని వారికి దయచేసి మీరు గొప్ప మహిమ తెచ్చుకోమని ప్రభా మా కొరకు ప్రాణం పెట్టి లోకాన్ని సమాధిని జయించిన, అన్నిటికంటే మరణపు పరీక్ష, పాతాళపు పరీక్ష, భయంకరమైన పరీక్షను జయించిన మృత్యుంజయుడైన
ప్రపంచంలో 200 దేశాలతో ఆరాధింపబడుతున్న ఆ గొప్ప దైవమైన యేసు నామాన్ని బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.